ప్రియమైన దేవుని వాళ్ళారా, దేవుడు గత కాలం అంతా మనందరినీ చల్లగా కాచి కాపాడి ఆయన మహాకృప చేత మనందరినీ ఒక చోట చేర్చి ఆయన మాటలు వినిపించడానికి మన పట్ల దేవుడు చూపిన మహాకృప కొరకై దేవునికి మొదట కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తూ, అలాగే దేవుని మాటలు వినాలని ఆసక్తితో కూడి వచ్చిన దేవుని పిల్లలైన మీ అందరికీ మన ప్రభువు నామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను. పిల్లారా, ఈరోజు ఒక చక్కని అంశం మీ అందరితో పంచుకోవాలనుకుంటున్నాను. అదే తనయులకు తండ్రి ఒక్కరా అనేకుల అనే అంశంను గూర్చి తెలియజేయాలనుకుంటున్నాను. పిల్లారా, ప్రార్థన చేసుకుని ముందుకెళ్దాం. అందరు తల్ల వంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన, ఘనమైన, శ్రేష్టమైన, మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. ప్రతి క్షణము నాయన మీ కృపాక్షేమాలతో మమ్మల్ని కాచి కాపాడుతూ మా బ్రతుకు దినంలో మరొక దినాన్ని ఇచ్చి తండ్రి, సంఘముగా మీ పిల్లలుగా మీ కుటుంబముగా ఒక చోట మమ్మల్ని చేర్చి తండ్రి, జీవము కలిగిన మీ మాటలు వినటానికి మా పట్ల మీరు చూపిన మహాకృప కొరకై మీకు కృతజ్ఞతాస్తుతులు తెలియజేస్తున్నాం తండ్రి. అలాగే తండ్రి, మాట్లాడబోచున్న నాకు సమయోచితమైన జ్ఞానమును, వాక్శక్తిని ప్రసాదిస్తారని వింటున్న మీ పిల్లల తండ్రి, విని విడిచిపెట్టేవారుగా కాకుండా గ్రహించి వాటి ప్రకారం జీవించేవారిగా నాయన వారిని, నన్ను, ప్రతి ఒక్కరిని దీవించమని ఈ మీటింగ్ అంతట్లో మీ కృప తోడుగా ఉంచి సమస్తము సవ్యంగా మీ చిత్తానుసారంగా మీకు మహిమకరంగా మాకు ఆశీర్వాదకరంగా జరిగిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైన క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ప్రియులరా, తనయులకు తండ్రి ఒకరా అనేకుల అనే విషయం గురించి ఆలోచిద్దాం. ప్రియులరా, చాలా మంచి పాఠము. ప్రపంచ మానవాళి కూడా తెలుసుకోవాల్సినటువంటి విషయాలు. కొంతకాలం నుంచి కాకర్ల గ్రామంలో ధర్మశాస్త్రం గూర్చి వివరణ ఇవ్వాలని ప్రారంభించాము. ప్రతి నెల ఒక మీటింగ్ ద్వారా మీకు ఒక మంచి అంశాన్ని బైబిల్లో నుంచి తెలియజేస్తూ వస్తున్నాం ప్రియులారా. అందులో భాగంగానే ఈరోజు చెప్పబోయే పాఠము కూడా ప్రియులారా, దేవుని ధర్మశాస్త్రము చాలా ఉన్నతమైనది, చాలా గొప్పది. ప్రపంచ మానవాళి నేర్చుకోవాలి వాస్తవానికి. కానీ ఆ ధర్మశాస్త్రాన్ని పక్కన పెట్టి అధర్మాన్ని పాటిస్తూ ఉన్నటువంటి ఈ లోకం మనం చూస్తున్నాం. అలాంటప్పుడు దేవుని ధర్మశాస్త్రం ఈ సమాజానికి ఎంతైనా అవసరం ప్రియులారా. మరి ముఖ్యంగా క్రైస్తవులుగా దేవుడు మనకిచ్చినటువంటి గొప్ప భాగ్యము నిజంగా అద్భుతము. దాన్ని సద్వినియోగం చేసుకునే బాధ్యత కూడా మన మీద ఉంది ప్రియులారా. ఏదో విన్నాము, వెళ్ళిపోయాము, అంతా మీటింగ్ బాగా జరిగింది, ఇలాంటివి చెప్పుకుంటే దేవునికి వచ్చేదంటూ ఏమున్నది ప్రియులారా. దేవుడు చెబుతున్న ప్రతి మాట అది మన బ్రతుకులకు అవసరమైనది. వాటి ప్రకారం జీవించి ఆయనను మహిమపరచాలనే విషయము ప్రతి ఒక్కరము జ్ఞాపకం పెట్టుకోవాలి. అందుకే 66 పుస్తకాలుగా ఆయన ఎంతో ప్రేమించి ఒక ప్రేమలేఖగా మన కొరకు రాయించి ఇచ్చాడు ప్రియులారా. ఒక ప్రియుడు ప్రేయసికి ప్రేమించి ప్రేమలేఖ ఎలా రాస్తాడో ప్రియులారా, అంతకన్నా ఎక్కువగా ప్రేమించి పరలోకపు కన్న తండ్రి దేవుడు ఈ మానవాళిని ప్రేమించి మనం ఎక్కడ తప్పిపోతామో, ఆయనకు కాకుండా పోతామేమో అని ప్రియులారా ఆయన ముందే ప్రణాళిక సిద్ధం చేసి ఆయన మాటలను మనకు గ్రంథస్థం చేసి మన చేతిలో పెట్టాడు. అవి ఈరోజు మన చేతుల్లో ఉన్నాయి. ఆ మాటలేగిన లేకపోతే మనము కూడా తప్పిపోయేవారం ప్రియులారా. ఇక్కడ కొంతమందిగా మనం కూడుకొని మనము ఆయన గురించి ధ్యానిస్తున్నామంటే కారణము ఈ మాటలు ఉండబట్టే. ఒకవేళ ఈ గ్రంథమే మన చేతిలో లేకపోతే మన పరిస్థితి ఎలా ఉండేదో ఆలోచించండి. మనము కూడా లోకంలో ఎటుపడితే అటు తిరుగుతూ ఉండేవారం ప్రియులారా. ప్రియులారా, దేవుడు ధర్మశాస్త్రం ఇవ్వటానికి చాలా ప్రాముఖ్యత ఉంది. తన పిల్లలు తన చెంతకు చేర్చుకోవాలనే, తన పిల్లలు తనకు దూరం కాకుండా ఉండాలనే అమితమైన ప్రేమతోటే ప్రియులారా ఈ ధర్మశాస్త్రాన్ని మనకిచ్చాడు. ఈ ధర్మశాస్త్రము అనేక మందికి తెలియదు ప్రియులారా. నిజంగా బోధకులను కూడా చూసినప్పుడు దేవుని ధర్మశాస్త్రము, దేవుని మాటలు ఎంత ఉన్నతమైనదని వివరించడం పక్కన పెట్టేసి భూమి మీద 60-70 సంవత్సరాలకు అవసరమైన వాటినే బోధిస్తూ అవే నిజమని వాటి భ్రమల్లోనే క్రైస్తవ్యాన్ని నింపుతున్నారు, అవే నేర్పుతున్నారు ప్రియులారా. అది చాలా ప్రమాదకరమైన బోధ లాంటి బోధ. ఎందుకంటే అది మనల్ని పరలోకానికి చేర్చదు. పరలోకానికి చేర్చినటువంటి మాటలు మనం విని ఏం ప్రయోజనము? పరలోకానికి చేర్చేవే మనం వినాలి ప్రియులారా. అవే దేవుని ధర్మశాస్త్రము రాయించినటువంటి బైబిల్లోని మాటలు ప్రియులారా. అందులో నుంచే ఒక్కొక్కటిగా మీకు వివరించి చెబుతున్నాము. ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఒక ధర్మం గురించే, ఒక ఆజ్ఞ గురించే మీకు వివరిస్తున్నాము. అది ఆలోచిస్తుంటే అనేకమైన విషయాలు దేవుడు మాకు అనుగ్రహిస్తున్నాడు. ఎందుకు? ఆయన గురించి మనం తెలుసుకోవాలి. మనమందరము ఆయన ప్రేమను తెలుసుకోవాలి, ఆయన దగ్గరకు చేరాలనే ఈ విషయాలని మనకు తెలియజేస్తున్న పిల్లారా. తెలుసుకున్న మేము
ఆలోచించి ధ్యానించి స్టడీ చేసినటువంటి మేము మీకు తెలియజేస్తున్నాము. ఎందుకంటే దేవుని జ్ఞానమే ఐశ్వర్యం ప్రియులారా. దేవుడిచ్చినటువంటి ఈ మహా ఐశ్వర్యాన్ని ప్రజలందరికీ పంచాలి. శాశ్వతమైన ఐశ్వర్యము ఏదైనా ఉందంటే దేవుని మహాజ్ఞానమే ప్రియులారా, దేవుని మాటలే. మన వాళ్ళు ఈ భూమి మీద ఉండేటువంటి ధనమును చూపించి ఇది ఐశ్వర్యం అనుకుంటారు, అదే స్వాస్థ్యం అనుకుంటారు, దానికోసమే పరుగులు తీస్తున్నారు. కానీ ఏ ధనము కొరకైతే ప్రయాసపడతాడో, ఏ ధనము కొరకైతే నువ్వు ప్రార్థన చేస్తావో, ఏ ధనము కొరకైతే నువ్వు దేవుని దగ్గరికి వస్తావో, ఆ ధనము నిన్ను మరణం నుంచి కాపాడలేదు. ఆ ధనము దేవుని ఉగ్రతల నుంచి నిన్ను కాపాడలేదు. మరి నిన్ను కాపాడేది ఐశ్వర్యము, ధనము ఏదైనా ఉంది అని అంటే ప్రియులారా, అదే దేవుని వాక్కు, దేవుని మాటలు, దేవుని ధర్మశాస్త్రం ప్రియులారా. ఈ ఐశ్వర్యం మనము పొందుకోవాలా. ఈ ఐశ్వర్యాన్ని ఎవరు పంచుతున్నారు? ఈ లోకంలో ఎవరు పంచటం లేదు. దేవుని దగ్గరికి వస్తే ఈ లోక సంబంధమైనటువంటి ఈ ఐశ్వర్యమే మీకు కలుగుతాదని బోధలు చేస్తున్నారే తప్ప అసలైన ఐశ్వర్యము దేవుడు బైబిల్లో దాచిపెట్టాడు, మహాజ్ఞాన గనిగా మన కొరకు దాచిపెట్టాడు అనే విషయాలు ఎవరు చెప్పటం లేదు పిల్లారా. అందుకే మనం తెలియజేస్తున్నాం. ఆ మహాగనిలో నుంచి తువ్వి ఒక్కొక్కటిగా పాఠాలుగా మీకు నేర్పుతున్నాం. ఎందుకంటే మాతో పాటు మీరు కూడా ఐశ్వర్యవంతులు కావాలి దేవునిలో. దేవునిలో భూలోకంలో కాదు. నువ్వు భూలోకంలో ఎంత కూడగట్టుకున్నా ఒకరోజు విడిచిపెట్టి పోవాల్సిందే. నిన్ను ఆపటానికి ఏమాత్రం దానికి శక్తి లేదు. ఒకే ఒకటి దేవుని మాటలే ప్రియులారా, దేవుని జ్ఞానమే మనల్ని కాపాడేది, మనల్ని రక్షించేది, మరి ముఖ్యంగా పరలోకపు కన్న తండ్రి దగ్గరికి చేర్చేది ప్రియులారా. కాబట్టి ఆ దేవుని ధర్మశాస్త్రము మీకు ఒక్కొక్కటిగా వివరిస్తున్నప్పుడు ఆలోచించండి, వివేచించండి. దేవుని కొరకు గొప్పగా బ్రతకండి ప్రియులారా. మనమందరం బ్రతుకుదాం. అందులో భాగంగానే ప్రియులారా, మొదటి ఆజ్ఞను మనం ఆలోచిస్తున్నాం కదా, ఒకసారి మళ్ళీ ఆ మాట చదువుదాము, చదివి ముందుకెళ్దాము. ఏం దేవుడు చెప్పబోతున్నాడు అనే విషయాలు మీకు తెలియజేస్తాను ప్రియులారా. ఓపికతో కొంచెం సేపు వినండి, ఎందుకంటే ఇది మహా ఐశ్వర్యం ప్రియులారా. ఈ ఐశ్వర్యం ఎక్కడ మీకు దొరకదు, లోకంలో ఎక్కడ దొరకదు. నువ్వు యూనివర్సిటీకి వెళ్ళినా నీకు దొరకదు, లేదంటే లోకంలో ధనవంతుల దగ్గరికి పోయినా నీకు దొరకదు. దొరికేది ఒకే ఒక చోట, బైబిల్లోనే నీకు దొరుకుతుంది. కాబట్టి ఆ బైబిల్లో నుంచే మీకు తెలియజేసి ఆలోచింపజేయాలనుకుంటున్నా. ఒకసారి చూడండి, దేవుని ధర్మశాస్త్రము మోషే గారికి ఇచ్చి ఆ ధర్మశాస్త్రంలో రాయించిన మాటలు ఒక్కొక్కటిగా ఆలోచింపజేసే విధంగా చెబుతున్నాడు ప్రియులారా. ఒకసారి చూద్దాం. నిర్గమకాండము 20వ అధ్యాయం మనం చూడగలిగితే 2వ వచనము 3వ వచనం నేను చదువుతా చూడండి. నీ దేవుడైన యెహోవాను నేనే. దేవుడు చెబుతున్నాడు, నీ దేవుడను నేనే అంటున్నాడు ప్రియులారా. ఎందుకు చెబుతున్నాడో మనం ఆలోచించాలి. నేనే అని ఎందుకు చెబుతున్నాడు అనేది కూడా మనం ఆలోచించాలి. నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. ఆ ప్రజలకు, ఇశ్రాయేలు ప్రజలకు అర్థం చేయడం కొరకు, నువ్వు ఐగుప్తులో కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్నారు కదా, కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్నటువంటి మిమ్మల్ని బయటికి రప్పించి కనాను దేశంలోకి నడిపించిన దేవుడును నేనే అని పరిచయం చేసుకుంటుండు. వారి పట్ల చేసినటువంటి కార్యం చూపించి నేనే మీ దేవుడు నన్ను చెబుతూ, ఇంకా 3వ వచనంలో నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అనే దేవుడు ఒక ఆజ్ఞగా చదువుతుంది పిల్లారా. నిజంగా కొంతమంది అంటే మేము నమ్మేది దేవుళ్ళం కదా, మీరు నమ్మేదే దేవుడా అని ఇలాంటి సెటైర్లు వేస్తుంటారు. మీరు ఒకవేళ ఏమన్నా దేవుని మాటలు చదువుతున్నప్పుడు కొంతమంది ఇలాంటి సెటైరికల్గా మాట్లాడతారు. అంటే మేము దేవుని నమ్మటం లేదా, మీరే నమ్ముతున్నారా, మీరే దైవ బిడ్డలా, మీరే దేవుని బిడ్డలా, మీరే పరలోకం వెళ్తారా, అంటే మేము నరకానికేనా, ఇలాంటి వితండవాదంతో వాదిస్తుంటారు కొంతమంది పిల్లలు. మీరు అబ్జర్వ్ చేసి ఉండొచ్చు. పిల్లరా, నా మాటలకు చెప్పటం లేదు, దేవుడు చెబుతుండే చాలా క్లియర్గా, నీ దేవుడును నేనే, అది కూడా నేను తప్ప ఇక నీకు ఎవ్వరు దేవుడు ఉండకూడదు అని దేవుడు చెబుతున్న పిల్లారా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అనేది మనం ఆలోచిద్దాం పిల్లారా. ఎందుకు ఈ మాట చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే, మనం చరిత్ర చూస్తే పిల్లారా, ఇశ్రాయేలు ప్రజల చరిత్ర చూస్తే మనకు అర్థమైపోతుంది. లేదంటే మానవుల యొక్క చరిత్ర అబ్జర్వ్ చేసినా మనకు అర్థమైపోతుంది. ఎందుకు దేవుడు ఈ మాట నేను తప్ప నీకు దేవుడు ఉండకూడదు, ఏరొక దేవుడు ఉండకూడదు అని ఎందుకు చెబుతున్నాడు అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో 430 సంవత్సరాలు బానిసత్వంలో ఉన్నారు పిల్లారా. 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. ఐగుప్తు దేశంలో ఉన్నటువంటి వీరు ఏం చేశారో తెలిసిన, ఐగుప్తులో ఉన్నటువంటి ఆచారాలు, సంప్రదాయాలు, ఆహారపు అలవాట్లు ప్రతిదీ నేర్చుకున్నారు పిల్లారా, ప్రతిదీ నేర్చుకున్నారు. మనము
కొంతకాలం ఒకరితో ఉంటేనే వారిలాంటి మనసు మనం కలిగి ఉంటాం ప్రియులారా. లేదంటే ఉదాహరణకు మన ఇండియా నుంచి వచ్చేటువంటి కొంతమంది స్త్రీలను అబ్జర్వ్ చేస్తే కొంతమంది అమ్మాయిలు చదువుకోవడానికి వస్తుంటారు. ఇండియాలో అయితే చక్కగా చుడిదార్ వేసుకుంటారు, లేదంటే చీర కట్టుకుంటారు, ఒళ్ళంతా కప్పుకుంటారు, బాగుంటారు పిల్లారా. కానీ ఎప్పుడైతే అమెరికా రాగానే వెంటనే డ్రెస్ కోడ్ మార్చేస్తారు, మిడ్డీలు వేసేస్తారు, చిన్న చిన్న దుస్తులు వేసేస్తారు. మరి ఇండియాలో ఆడ కప్పుకున్నావు కదా, ఒళ్ళంతా కప్పుకున్నావు, మరి అమెరికా రాగానే ఎందుకు ఇలా మారిపోయావు అని అంటే ఇక్కడ వేషధారణ అంటే ఇక్కడ సంప్రదాయాలు, ఇక్కడ కట్టుబాట్లు ఇవి అలవాటు చేసేసుకుంటారు పిల్లారా. నువ్వు వచ్చి 10 రోజులు కాడలేదు అప్పుడే మార్చేసావా అంటే మార్చేస్తాడు మనిషి పిల్లారా, మార్చేస్తాడు, ఈజీగా మార్చేస్తాడు. తన చుట్టూ ఉన్న వాతావరణాన్ని బట్టి మనిషి మారిపోతాడు పిల్లారా, 100% మారిపోతాడు. ఇశ్రాయేల్ ప్రజలు 1 రోజు 2 రోజులు కాదు, 430 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో ఉన్నారు. అంటే ఐగుప్తులో ఉన్నటువంటి సంప్రదాయాలన్నీ ఇశ్రాయేల్కి వస్తాయా రావా? వారి కల్చర్ అంతా వీళ్ళు నేర్చుకుంటారా లేదా? నేర్చుకుంటారు పిల్లారా, నేర్చుకున్నారు కూడా, నేర్చుకున్నారు. మనమే చదువుతుంటాం ఒక్కోసారి 4 రోజులు కలిసి తిరిగితే వారు వీరైతారు, వీరు వారైతారు అని చదువుతుంటారు పిల్లారా. సామెత, ఈ మనుషుల్లో పుట్టినటువంటి సామెత, అది వాస్తవమే, అది వాస్తవమే పిల్లారా. నువ్వు మంచివాడితో స్నేహం చేస్తే నీలో మంచి లక్షణాలు వస్తాయి, నువ్వు చెడ్డవాడితో స్నేహం చేస్తే నీలో కూడా అవే చెడు లక్షణాలు వస్తాయి పిల్లారా. కాబట్టి మనము చెడ్డవాడితో స్నేహం చేయకూడదు. అందుకే దేవుడు బైబిల్లో హెచ్చరిక చేశాడు ఒక మాట, ఏమనంటే ఒకసారి చూడండి ఆ మాట చూసి మళ్ళీ ఇక్కడికి వద్దాం పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రికలో దేవుడు పౌలు గారి ద్వారా ఒక విషయం చెబుతున్నాడు, మనం ఎలాంటి స్నేహం చేయాలి అనేది దేవుడు చెబుతున్నాడు పిల్లారా. కొరింథీయులకు రాసినటువంటి మొదటి పత్రిక 15వ అధ్యాయం మనం చూడగలిగితే 33వ వచనం పిల్లారా, 33వ వచనం నేను చదువుతున్నా, ఒకసారి చూడండి. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును. దుష్ట సాంగత్యము మంచి నడవడిని చెరుపును అంటే నువ్వు మంచివాడివే, నువ్వు నీతిమంతుడివే, మంచిగా బ్రతుకుతున్నావు, కానీ ఎప్పుడైతే నీ స్నేహము దుష్టునితో ప్రారంభమవుతుందో ఆటోమేటిక్గా నీలో ఉన్న మంచితనం అంతా నువ్వు కోల్పోతావు. వాడు దొంగ అనుకో, నువ్వు కూడా దొంగ లక్షణాలే కలిగి ఉంటావు, అవే వచ్చేస్తాయి. వాడు వ్యభిచారం అనుకో, మనం కూడా ఆ వ్యభిచార సంబంధమైన ఆలోచనలే కలిగి ఉంటాం పిల్లారా. మన సాంగత్యం ఎలా ఉండాలో దేవుడు చెబుతుండు. దుష్ట సాంగత్యం మంచి నడవడికను చెరుపుతుంది, 100% పిల్లారా, చెరుపుతుంది పిల్లారా. ఈ మధ్య మీర్జాపేటలో ఒక అమ్మగారు సాక్ష్యం చెప్పినట్టుగా సురేష్ చెప్పాడు. ఒక మంచి విషయం నాకు చెప్పినప్పుడు నాకు చాలా ఆనందం అనిపించింది. మా చెప్పింది, సురేష్ నిజంగా పల్లె సువార్త మీరు ఎప్పుడైతే ప్రారంభించారో మీతో పాటు మేము రావడం బట్టి దేవునిలో మేము ఎదుగుతున్నాము, మాకు చాలా ఆనందంగా ఉంది, అభివృద్ధి చెందుతున్నాం అన్నట్టుగా ఆమె సాక్ష్యం చెప్పినట్టుగా నాకు తమ్ముడు సురేష్ తెలియజేశాడు పిల్లారా. నిజంగా ఆ మాటను బట్టి నాకు చాలా సంతోషం అనిపించింది. ఈ సాంగత్యము దేవుని ప్రియ కుమారుడైనటువంటి యేసుక్రీస్తుల వారితో సాంగత్యం చేసినటువంటిది. అంటే దేవుని మాటలే మనం ప్రకటిస్తున్నాం తప్ప సురేష్ గొప్పవాడు, కవిత గొప్పది అని మనం బోధలు చేయటం లేదు. మనం చేసే బోధలు మన పరలోకపు కన్నతండ్రి గురించి చదువుతున్నాము, మన కొరకు ప్రాణం పెట్టిన ప్రభువు కొరకు చదువుతున్నాం పిల్లారా. మరి ఇలాంటి వారితో స్నేహం చేస్తే నీకేమొస్తుంది? ఏమొస్తుంది అంటే నువ్వు కూడా మంచి నడవడిక కలిగి జీవిస్తావు పిల్లారా. అలా కాకుండా నువ్వు ప్రార్థించు, విజ్ఞాపన చేయి 24 hours, నువ్వు కావాల్సింది పొందుకునేంత వరకు నువ్వు విడిచిపోవద్దు, నీ మోకాలు చిప్పులు అరిగిపోయేటట్టు ప్రార్థన చేయాలి. ఇలాంటివన్నీ నేర్పే బోధలతోటి నువ్వు తిరిగితే ఏమవుతుందో తెలుసునా? చివరికి ఏమీ రాకుండా ఆ గుడ్డివాడు చూపిన దోవలోకి వెళ్ళి ఆ గుడ్డివాడు ఎలా గుంటలో పడిపోతాడో నువ్వు కూడా అదే గుంటలో పడిపోతావు. ఆ రోజు అయ్యో అని నువ్వు నాలుక ఖర్చుకున్నా ప్రయోజనం ఉండదు పిల్లరా. అందుకే సాంగత్యం, మన సాంగత్యం ఎవరితో ఉండాలి? కరెక్ట్గా ఉండాలి పిల్లరా. చెక్ చేసుకోవాలి, చాలా మంచిగా చెక్ చేసుకోవాలి. కొంతమంది సహోదరుడు అదే చదువుతుంటారు, అన్న మీరు ఈ జూమ్ మీటింగ్ పెట్టిన తర్వాత నిజంగా మాకు ఆశీర్వదకరంగా ఉంది, దేవుని మహాజ్ఞానం మేము నేర్చుకుంటున్నాము, మా బోధకులు మాకు నేర్పలేదు, మా బోధకులు ఏవో నేర్పుతున్నారు, కానీ ఈరోజు వాస్తవాలు మాకు తెలియజేస్తున్నారు, మాకు చాలా ఆశీర్వాదకరంగా ఉంది అని సాక్ష్యం ఇచ్చినప్పుడు నిజంగా అదంతా దేవునికే మహిమ పిల్లారా. మా గొప్పలు చెప్పుకోవటానికి మేము మీ మధ్యకి రాలేదు. మాలో ఏముంది గొప్ప చెప్పుకోవటానికి? మాలో మంచి ఏముంది చెప్పుకోవటానికి? ఏమి లేదు పిల్లారా. కానీ ఆ పరలోకపు కన్న తండ్రి మంచి గురించి మీకు చెప్పాలని మీ దగ్గరికి వస్తున్నాం. అనేక మందిని మోటివేట్ చేస్తున్నాం. ఆ దేవుని యొక్క ప్రియ కుమారుని యేసుక్రీస్తు వారి స్నేహంలో మీరందరూ కలిసిపోవాలని, ఆయనతో స్నేహం కలిగి జీవించాలని మనం బోధలు చేస్తున్నాం పిల్లారా. నిజంగా అందులో పాలు భాగస్తులైనటువంటి మీరందరూ ధన్యులు. అనేక మంది స్త్రీలు కాకర్ల గ్రామం నుంచి ప్రతి పల్లె సువార్తకు వస్తున్నారు. ఎందుకు? వాళ్ళకి అర్థమైంది దేవుని మాటలు ఇక్కడ ఉన్నాయి,
దేవుని జ్ఞానం ఇక్కడ బోధింపబడుతుంది. కనుక మనం ఇలాంటి స్నేహం కలిగి ఉండాలి. ఏదో ఫుడ్ కోసం కాదు, ఏదో బట్టలు ఇస్తారని కాదు, ఇంకేదేదో లేదంటే పైనుంచి ఫండ్స్ వస్తున్నాయి మనకు కూడా ఇస్తారు అని కాదు. అవి నిందలు. ప్రియులారా, మనము యేసుక్రీస్తుల వారి యొక్క స్నేహంలోనే బ్రతకాలి. అంటే ఆయన స్నేహం ఎలా అంటే ఆయన మాటలు ఎక్కడ వినిపింపబడతాయో సత్య సువార్త, అక్కడనే మనం ఉండాలి ప్రియులారా. అక్కడనే మనం ఉంటే మనం సేఫ్ అవుతాం. లేదంటే మాయబోధల వైపు నువ్వు తిరిగినవు అనుకో, వాడు ఎట్టా గుంటలో పడతాడు. ఈ భూమి మీద ఉన్నంతకాలం నిన్ను దోచుకుంటాడు. మన వాళ్ళు ఇక్కడ దొరకలేదని మహాజ్ఞానము ఎక్కడికో బయలుదేరుతున్నారు. హైదరాబాద్ వెళ్ళి గుండు కొట్టించుకొని వస్తారు, జోబులు ఖాళీ చేసుకొని వస్తారు. ఏమిన్నారంటే ఏమీ లేదు. ఏమన్నా నేర్చుకున్నావా? ఏమీ లేదు. నేర్చుకున్న ఒక్క విషయమన్నా దేవుని గురించి నేర్చుకున్నావా అంటే ఏమీ లేదు. ప్రియులారా, మోసపోవద్దు. మనుషులు మాయగాళ్ళు, మోసగాళ్ళు. దేవుని మాటలు చూడండి, నేర్చుకోండి. మేము ఉచితంగా బోధిస్తున్నాం. దేవుడు మాకు ఇచ్చినటువంటి మహా ఐశ్వర్యాన్ని ఉచితంగా మేము పంచుతున్నాం ప్రజలకు. మీరు కూడా పొందుకోండి. మాకేమి పే చేయాల్సిన పని లేదు. మీరు చేయగలిగితే దేవునికి చేయండి. మాకంటూ మీరేం చేయాల్సిన పని లేదు. ఉచితంగా మీకు బోధిస్తాం పిల్లరా. మంచి నడవడిక కలిగి ఉండాలి. అలాంటి వారితోటే మనం స్నేహం చేయాలి. ఒకవేళ దుష్టులతో సాంగత్యం చేస్తే మనము కూడా దుష్టులయ్యే ప్రమాదం ఉంది పిల్లరా. అందుకే దేవుడు హెచ్చరిక చేశాడు. దుష్ట సాంగత్యము మంచి నడవడికను చెరుపుతుంది 100%. అలానే పిల్లరా, 430 సంవత్సరాలు ఇశ్రాయేలు ప్రజలు ఐగుప్తు దేశంలో ఉంటే మరి నేర్చుకోరా ఐగుప్తుల యొక్క అలవాట్లు? నేర్చుకుంటారు పిల్లారా, నేర్చుకున్నారు కూడా. ఎలా నేర్చుకున్నారో ఒక విషయం చూపిస్తా. ఎలా నేర్చుకున్నారో వాళ్ళ యొక్క ఆచారాలు, వారి యొక్క ధర్మాలు ఎలా నేర్చుకున్నారో చూస్తే, మోషే గారు వారిని నడిపిస్తూ ఇశ్రాయేలు ప్రజలను పిల్లారా అరణ్య మార్గంలో నడిపిస్తున్నప్పుడు దేవుడు సినాయి పర్వతం మీదకి మోషే గారిని పిలిపించి మనం నేర్చుకుంటున్నట్టు ఈ ధర్మశాస్త్రమే ఇవ్వాలని పిలిపిస్తాడు పిల్లరా. 40 రోజులు దేవునితో అక్కడ ఆయన ఉంటాడు, ధర్మశాస్త్రం రాస్తూ. ఆయన చదువుతున్న మాటలు విని ఆ మాటలు ప్రజలకు తెలియజేయాలని 40 రోజులు అక్కడ గడుపుతాడు పిల్లరా మోషే గారు. 40 రోజులు మోషే గారు కనపడలేదని ఆ ఇశ్రాయేలు జనాంగం ఏమన్నారో తెలిసినా, ఏం చేశారో తెలిసినా ఒకసారి చూడండి. ఆ రోజు మోషే గారు కనపడలేదని వారు పలికిన మాటలు పిల్లారా. నిర్గమకాండము 32వ అధ్యాయం 1వ వచనం నుంచి 4వ వచనాలు నేను చదువుతాను, ఒకసారి చూడండి పిల్లారా. మోషే కొండ దిగకుండా తడవు చేయుట ప్రజలు చూచినప్పుడు ఆ ప్రజలు అహరోను వద్దకు కూడి వచ్చి, లెమ్ము, మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయుము, మా ముందర నడుచుటకు ఒక దేవతను చేయుము, ఖాళీగా కూర్చున్నవేంది అహరోను అని అహరోనును ప్రేరేపిస్తున్నారు ఇశ్రాయేలు జనాంగం పిల్లరా. మా ముందర నడుచుటకు ఒక దేవతను మా కొరకు చేయము, ఐగుప్తులో నుండి మమ్ము రప్పించిన మోషే అనువాడు ఏమాయనో మాకు తెలియదని అతనితో చెప్పిరి. ఎంత దుర్మార్గంగా మాట్లాడుతుంటో చూడండి. అతడు ఏమాయనో మాకు తెలియదు. అందుకు అహరోను ఏమని చదువుతున్నాడు? వాదిస్తున్నాడా? చదువుతున్నాడా కరెక్ట్గా? లేదు. మీ భార్యలకు, మీ కుమారులకు, మీ కుమార్తెలకు చెవులను ఉన్నటువంటి బంగారు పోగులను తీసి నా యొద్దకు తెండని నా వారితో చెప్పగా, ప్రజలందరూ తమ చెవులనున్న బంగారు పోగులను తీసి అహరోను వద్దకు తెచ్చిరి. అతడు వారి వద్ద వాటిని తీసుకుని పొగరుతో రూపమును ఏర్పరిచి దానిని పోతపోసిన దూడగా చేసెను. అప్పుడు వారు, ఓ ఇశ్రాయేలు, ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన నీ దేవుడు ఇదే అనిరి. ఐగుప్తులో నుండి నిన్ను రప్పించిన దేవుడు ఎవరో కాదు, ఈ దూడనే అని వాళ్ళు సాగిల పడిపోయారు పిల్లరా. ఇశ్రాయేలు జనాంగము ఐగుప్తులో నుంచి నడిపించింది ఈ దూడనేనా? దూడ కాదు పిల్లరా. అందుకే దేవుడు చాలా ఖండితంగా ఆజ్ఞలో చెప్పాడు, నేను ఐగుప్తులో నుంచి మిమ్మల్ని కఠిన బానిసత్వంలో నుంచి బయటికి రప్పించిన నీ దేవుడనే యెహోవాను నేనే. దూడ కాదనరా, దూడ కాదు, నేను అని దేవుడు పరిచయం చేసుకుంటుండే. అందుకే ఆ రోజు ఇశ్రాయేలు ప్రజలకు పిల్లరా. కానీ వీళ్ళు ఎంత దౌర్భాగ్యంగా మారారు, ఎంత దుష్టులుగా మారారంటే, ఈ దూడనే మమ్మల్ని ఐగుప్తులో నుంచి బయటికి రప్పించిందనని పిల్లారా ఆ దూడకు బలులు అర్పించడం ప్రారంభించారు, పాటలు పాడడం మొదలుపెట్టారు, గంతులు వేయడం మొదలుపెట్టారు పిల్లారా. ఇశ్రాయేలు జనాంగము ఎక్కడి నుంచి వచ్చాయి ఈ క్యారెక్టరు? ఇశ్రాయేలు జనాంగానికి ఎక్కడి నుంచి వచ్చాయి ఇవన్నీ? దూడను పూజించాలని, లేదని ప్రతిమను పూజించాలని ఎక్కడి నుంచి వచ్చింది? ఐగుప్తులో నేర్చుకున్నారు పిల్లారా. ఐగుప్తులో నేర్చుకున్నారు వీళ్ళు దూడను పూజించాలని. అబ్రహాం గారు, వీరి పితరుడు అబ్రహాం గారు పిల్లారా, అబ్రహాం గారు దూడను పూజించాడా? లేదంటే ప్రతిమను పూజించాడా? దేవుని నామం కొరకు బలిపీఠమును కట్టాడు. బలిపీఠం దేవుడు అని చెప్పలేదు. దేవుడు కొరకు బలిపీఠం కట్టి ఆ బలిపీఠం మీద దేవునికి బలులు అర్పించాడు. కానీ ఈ బలిపీఠం చూసి ఈ బలిపీఠమే దేవుడు అని చెప్పలేదు అబ్రహాం గారు.
అలాగే ఆయన కుమారుడైనటువంటి ఇస్సాకు గారు దేవుని కొరకు బలిపీఠాలను కట్టాడు దేవుని నామమున. యాకోబు గారు దేవుని కొరకు బలిపీఠములు కట్టాడు, దూడలను పూజించలేదు, ప్రతిమలను పూజించలేదు. మరి యాకోబు గర్భంలో నుంచి, ఇశ్రాయేలు గర్భంలో నుంచి వచ్చినటువంటి 12 గోత్రముల వారు, ఇశ్రాయేలు జనాంగము దూడను పూజిస్తున్నారు. ఎందుకు? ఐగుప్తుల నుంచి బయటికి రప్పించింది ఈ దూడని ఎందుకు చెబుతున్నారు అంటే 430 సంవత్సరాలు బాగా వీరి మీద ప్రభావం చూపించిందన్నమాట. ఈ కఠిన బానిసత్వంలో వీళ్ళు నేర్చుకున్నది ఏదైనా ఉన్నదంటే, జన్మనిచ్చిన దేవుణ్ణి పక్కన పెట్టేసి అక్కడ ఉన్నటువంటి కల్చర్, అక్కడ ఉన్నటువంటి సాంప్రదాయాలు, కట్టుబాట్లు, వారి దేవతలను వారు పూజించడం మొదలుపెట్టారు పిల్లారా. నేర్చేసుకున్నారు, దేవుణ్ణి అలా మార్చి పడేశారు పిల్లారా. నిజంగా కన్న తండ్రిని మార్చేశారు ఇశ్రాయేలు జనాంగం అంటే, మార్చేసినట్టుగానే కనబడుతుంది. మరి నీ పితరుడు ఇలా చేయలేదే? నీ పితరుడైనటువంటి అబ్రహాము దూడను పూజించలేదే? నీ పితరుడైనటువంటి ఇస్సాకు గారు దూడను పూజించలేదే? నీ పితరుడైనటువంటి యాకోబు గారు దూడను పూజించలేదే? మరి నువ్వెందుకు పూజిస్తున్నావంటే ప్రియులారా, ఐగుప్తులో వీరు నేర్చుకున్నారు, ఐగుప్తు దేశంలో వీరు నేర్చుకున్నారు గనుకనే ఐగుప్తుల యొక్క దేవతలను వీళ్ళు పూజించడం మొదలుపెట్టారు పిల్లరా. ఐగుప్తులు కాదు, ప్రపంచ మానవాలంతా ఈ ప్రతిమలను చేసుకోవడం మొదలుపెట్టారు. వారి ప్రతిమలను చూస్తే, చుట్టుపక్కల దేశాలను చూస్తే పిల్లరా, మెయిన్ దేవతలుగా పిలువబడుతున్న వారి ప్రతిమల గురించి చెబుతా. ఐగుప్తులో సూర్యుడు మెయిన్ దేవతగా వాళ్ళు పూజిస్తారు, రా అని పిలుస్తారు. ఆ సూర్య దేవతను వాళ్ళు రా అని పిలుస్తారు పిల్లరా ఐగుప్తుల దేశంలో. అలాగే మోయాబు దేశంలో కెమోష్ దేవత వెలిసింది. కెమోష్ దేవత జన్మనిచ్చిన దేవుడు కాదు, మోయాబీలు లోతు కుమారుడు. అలాగే అమ్మోనీయులు మెలకు దేవతను పూజించేవాళ్ళు. సీదోను వారు అస్తారోతు దేవతను పూజించేవారు. ఫిలిస్తీయులు దాగోను బయల్జబూలు దేవతను పూజించేవారు. అలా చుట్టూ చూస్తే పిల్లరా అన్ని దేవతలే, అందరూ దేవుళ్ళే, ఒకరు కాదు ఇద్దరు కాదు. వీళ్ళు మెయిన్ దేవుళ్ళు లేదంటే దేవతలుగా పిలువబడుతున్నవారు వారి దేశాలలో. మరి సైడ్ క్యారెక్టర్స్గా ఉన్నారు మిగతా వాళ్ళు కూడా. సంతానాభివృద్ధి కలగజేయడానికి ఒక దేవత, పంటలు పండడానికి ఒక దేవత, వర్షాలు కురవడానికి ఒక దేవత. ఇలా చెప్పుకుంటూ పోతే కోకొల్లలు పిల్లారా. ఈరోజు ప్రపంచంలో చూస్తే కోట్ల కొలదిగా దేవుళ్ళు వెలిశారు పిల్లారా. దేవుళ్ళు వెలిశారు. అందుకే దేవుడు ఏమన్నాడో తెలిసిన ఆజ్ఞయిస్తూ, నీ దేవుడైన యెహోవాను నేను తప్ప మరొకరు నీకు దేవుడుగా ఉండకూడదు, నేను తప్ప నీకెవరు ఉండకూడదు. అంటే ఈ లోకంలో అనేక మంది దేవతలుగా వెలిశారు గనుకనే దేవుడు ప్రత్యేకపరుచుకుంటూ నిజమైన దేవుడు తెలియజేస్తుండే పిల్లల వారికి తెలియజేస్తున్నాడు. లోకంలో అనేక మంది దేవుళ్ళుగా వెలిశారు పిల్లరా. ఆ రోజు వెలిశారు, ఈ రోజు వెలిశారు పిల్లరా. అనేక మంది దేవుళ్ళు ఈ ప్రపంచంలో ఉన్నారు. అందుకే దేవుడు, నీ దేవుడైన యెహోవాను నేనే అని వాళ్ళకు నొక్కి చెబుతున్న పిల్లారా. నిజంగా ఒక్కోసారి ఆ మాట చదివినప్పుడు నాకు బాధ అనిపిస్తుంది. దేవుడు ఇంతగా చెప్పుకోవాలన్నా అంటే చెప్పుకునే పరిస్థితి మానవాళి తెచ్చింది పిల్లారా. చెప్పుకునే పరిస్థితి మానవాళి తెచ్చింది. ఇంతమంది దేవుళ్ళలో ఎవరు నిజమైన దేవుడు, ఎక్కడికి వెళ్ళాలి అని మనము కన్ఫ్యూజ్ అయిపోతాం. మనం ఎక్కడికి వెళ్తే మనం సేఫ్ అయిపోతాం అనే సంగతి మనకు అర్థం కాని పరిస్థితి. అందుకే పరలోకపు కన్న తండ్రి మన మీద ప్రేమ పెట్టుకొని ముందుగానే మన కొరకు రాయించాడు పిల్లారా, మనం తప్పిపోకూడదని. ఈ ధర్మశాస్త్రమే లేకపోతే మన పరిస్థితి ఏమయ్యేది ఆలోచించండి. మనకు ఎలా తెలుసుద్ది? తెలియదు. మనము కూడా తప్పిపోయిన వారమే మరలా తన మార్గంలోకి రప్పించుకున్నాడు దేవుడు. ఒకనాడు తప్పిపోయిన వారమే కన్న తండ్రి ఆయన మాటలు వినిపించి ఆయన దగ్గరికి మనల్ని చేర్చుకున్నాడు పిల్లారా. లోకంలో అనేక దేవుళ్ళుగా వెలిశారు. మరి వీళ్ళు నిజంగా దేవుళ్ళేనా? వీరు నిజముగా దేవుళ్ళేనా అని మనం ఆలోచిస్తే పిల్లారా, ఒకసారి దేవుడు ఏం చెబుతుండో ఈ దేవుళ్ళుగా పిలువబడుతున్న వారి గురించి ఏం చెబుతుండో ఒకసారి చూడండి. ఇర్మియా గ్రంథము 2వ అధ్యాయం. ఈ లోకంలో అనేక మంది దేవతలుగా వెలిశారు కదా, మరి వీళ్ళు దేవతలేనా అని అంటే దేవుడు అంటున్నాడు పిల్లారా ఒక మాట, ప్రవక్త అయినటువంటి ఇర్మియా గారి ద్వారా 2వ అధ్యాయము 11వ వచనం పిల్లారా. దైవత్వము లేని తమ దేవతలు అంటుండు. అంటే ఈ దేవతలు, ఈ లోకంలో వెలిసినటువంటి దేవతలు ఎవరు? ఈ లోకంలో దేవుళ్ళుగా పిలువబడుతున్నటువంటి వారు ఎవరు అని అంటే దైవత్వము లేనటువంటి వారు. అంటే దేవునికి ఉండవలసినటువంటి మొట్టమొదటి లక్షణము దైవత్వము, ఆయన లక్షణాలు. నువ్వు దేవుడు అంటే దేవుని యొక్క లక్షణాలు నీలో ఉండాలి, దైవత్వము నీలో ఉండాలి. దైవత్వము లేకుండా ప్రతి వారు నేను దేవుళ్ళు అంటే కుదరదు. అమాయక జనం అయితే నమ్మేస్తుంది, ఏమి తెలియని వారైతే నమ్మేస్తారు.
కానీ దేవుని మాటలు నేర్చుకుంటున్న వారు నమ్మరు. దేవుని జ్ఞానము నిజంగా నేర్చుకుంటున్న వారు నమ్మరు. ప్రియులారా, దైవత్వము లేనటువంటివి ఈ ప్రపంచంలో వెలిసిన దేవతలుగా పిలువబడుతున్న వారు కానీ, దేవుళ్ళుగా పిలువబడుతున్న వారు కానీ ఎవరిలోనైనా సరే దైవత్వం అనేది మనకు కనపడదు ప్రియులారా. మరి వీరు ఎలా దేవుళ్ళు అవుతారు? దైవత్వం లేని వారు దేవుళ్ళు ఎలా అవుతారు ప్రియులారా? ఈరోజు మనిషి తమ ఒంటి మీద ఉన్నటువంటి బట్టను మార్చేసినట్టు దేవుని మార్చేశారు పిల్లరా. ఒకే దేవుడు ఉన్నటువంటి నిజమైన దేవుడిని అయినటువంటి కన్న తండ్రిని అయినటువంటి దేవుణ్ణి విడిచిపెట్టేసి తమ బట్టలను మార్చేసినట్టు దేవుణ్ణి కూడా మార్చేశారు పిల్లరా. ఇశ్రాయేలు ప్రజలే కాదు, ఈ ప్రపంచ మానవాళ్ళందరూ దేవుణ్ణి మార్చిపడేశారు పిల్లరా. దేవుణ్ణి మార్చిపడేశారు. ఎలా మార్చేశారో తెలుసునా? దేవుని ఎలా మార్చేశారో చూస్తే ఒకసారి చూడండి. రోమిలకు రాసిన పత్రిక పిల్లరా, 1వ అధ్యాయం. దేవుణ్ణి మార్చేశారు. దైవత్వము లేనటువంటి వాటిని దేవుళ్ళుగా పిలుస్తున్నారు, దేవతలుగా పూజిస్తున్నారు. ఆ దేవుళ్ళుగానే మార్చిపడేశారు పిల్లరా. రోమిలకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 23వ వచనం పిల్లరా, వారు అక్షయుడగు దేవుని మహిమను అంటే అక్షయుడంటే నాశనము లేనివాడు, మరణము లేనటువంటి ఓ దేవుడు. అక్షయుడగు దేవుని మహిమను క్షయమగు మనుష్యుల యొక్కయు అంటే నాశనమగు మనుష్యుల యొక్కయు, మరణమయ్యేటువంటి మనుషుల యొక్కయు, పక్షుల యొక్కయు, చతుష్పాద జంతువుల యొక్కయు, పురుగుల యొక్కయు ప్రతిమాస్వరూపముగా మార్చిరి. ఎలా మార్చేశారు దేవుని మహిమను? నాశనమగు రూపంలోకి మార్చేశారు పిల్లరా. ఇక్కడ చదువుతున్న మాటల్లో మనం చూస్తే ఒక మనిషి మరణం ఇస్తాడు, ఒక పక్షి మరణిస్తుంది, ఒక జంతువు మరణిస్తుంది, ఒక పురుగు మరణిస్తుంది. మరి మరణించేటువంటి ఈ పురుగులు కానీ, పక్షులు కానీ, జంతువులు కానీ, మనుషులు కానీ ఎలా దేవుళ్ళు అవుతారు? ఈ ప్రతిమలు ఎలా దేవుళ్ళు అవుతారు? ఎలా దేవతలు అవుతారు? ఎందుకు మనము పూజించాలి? ఆలోచిస్తున్నారా ఎవరైనా వివేచిస్తున్నారా ఈ విషయం అంటే? లేదు పిల్లరా, వివేచన లేదు మనిషిలో. వివేచన ఎప్పుడో కోల్పోయారు. దేవుడు వివేచన ఇచ్చినా ఆ వివేచన ఎక్కడ ఉపయోగిస్తాడంటే తన స్వార్థ ప్రయోజనం కొరకు మాత్రమే వివేచిస్తాడు. ఎలా దోచుకోవాలి, ఎలా మోసం చేయాలి, ఎక్కడ వంచాలి, ఇలాంటివి ఆలోచిస్తాడే తప్ప సత్యాన్ని తెలుసుకోవటం కోసం తన బ్రెయిన్, దేవుడిచ్చినటువంటి వివేచనను ఉపయోగించడు. మనిషి మోసపోతూనే ఉంటాడు. ఎక్కడనే దేవుని దగ్గర మోసపోతాడు, బయట మోసపోతాడు. ప్రియులారా, అలా వివేచన లేని జనాంగంగా మనం ఉండకూడదు. ఆయన పిల్లలం మనము. వివేకులుగా, జ్ఞానులుగా, బుద్ధిమంతులుగా ఉండాలి. అదే దేవుని కోరిక. ఎలా మార్చేశారు దేవుణ్ణి? నిజంగా నాశనమయ్యేటువంటి వాటి రూపంలోకి మార్చిపడేశారు పిల్లరా. ఒక నీతిమంతుని ఒక దొంగతో పోలిస్తే ఊరుకుంటాం పిల్లరా? ఆలోచించండి. ఉదాహరణకు మన కుమారుణ్ణే చూద్దాం. మన కుమారుణ్ణి ఏడొక దొంగతనం చేసేవాడితో కానీ, వ్యభిచారం చేసేవాడితో కానీ పోలిస్తే ఏమంటాం? నువ్వే వ్యభిచారి, నువ్వే దొంగవు, నువ్వే నరాంతకుడు అని మనం నెపలు మోపుతాం. నా కుమారుడు మంచివాడు, నా కుమార్తె చాలా మంచిది. ఒకవేళ తప్పు చేసినా మనం కవర్ చేస్తాం పిల్లరా. మనం తప్పు చేసినా మనల్ని నిందిస్తే మనం ఒప్పుకోమే. అలాంటిది పరలోపు కన్న తండ్రి, అక్షయుడు, నిత్యము జీవించేవాడు. అలాంటి ఆయనను పట్టుకొని మరణించే వాటి యొక్క రూపానికి మారిస్తే ఆ కన్న తండ్రి గుండె ఏమైపోతుంది ఆలోచించండి. ఎలా బాధపడిపోతాడో ఆలోచించండి పిల్లరా. మనల్ని ఒక మాట అంటేనే మనం తట్టుకోలేక అబ్బో అని ఏడ్చుతాము, అవసరమైతే కొడతాము, అవసరమైతే చంపడానికి పరుగులు తీస్తామే. పరలోకపు కన్న తండ్రిని ఈ మనిషి చేస్తున్నటువంటి శాస్త్రాలను చూసి దేవుని గుండె పగిలిపోదా? అందుకే ఆయన హృదయం నొచ్చుకున్నదేనని నోవా గారి జలప్రలయంలో చెప్పబడింది పిల్లరా. ఎందుకు? మనము చేసే కార్యాలను బట్టే. మనము దేవునిగా కొలవకుండా ప్రతిమా స్వరూపాలుగా, నాశనమయ్యే వాటి యొక్క ప్రతిమా స్వరూపాలుగా పూజిస్తుంటే జీవము కలిగిన దేవుడు ఎంతగా బాధపడిపోతాడో మీరు అర్థం చేసుకోవాలి పిల్లరా. ప్రతి మనిషి అర్థం చేసుకోవాలి. నిజంగా ఆ వివేచన ఈ సమాజానికి లేదు పిల్లరా. అందుకే దేవుణ్ణి మార్చిపడేశారు, దేవుణ్ణి మార్చేశారు పిల్లరా. ఏటి యొక్క పురుగుల యొక్క, పక్షుల యొక్క వాటి రూపంలోకి మార్చేశారు. పక్షి ఎలా దేవుడవుతాడయా? జంతువు ఎలా దేవుడవుతుంది? లేదంటే మనిషి ఎలా దేవుడవుతాడు? నశించిపోయేవారు ఎలా దేవుళ్ళు అవుతారు? నిత్యము జీవించేవారే దేవుడు. మరి దైవత్వం ఇళ్లలో ఉందంటే లేదు పిల్లరా. మరి దైవత్వం లక్షణాలు ఏంటివి? పైన చదివితే 20వ వచనంలో పిల్లరా ఆయన దైవత్వం లక్షణాలు. ఈరోజు భూమి మీద మనుషులు కొలుస్తున్నటువంటి దేవుళ్ళు కానీ, దేవతలు కానీ దైవత్వం లేవు అని చెప్పాడు కదా దేవుడు. మరి దైవత్వం ఉంటే దేవుని లక్షణాలు ఎలా ఉంటాయని చూస్తే పిల్లరా ఒకసారి చూడండి. 20వ వచనం అదే రోమిలకు రాసిన పత్రిక
మొదటి అధ్యాయం 20 వచనం మనం చూస్తే ఆయన అదృశ్య లక్షణాలు, దేవుని యొక్క అదృశ్య లక్షణాలు, దైవ లక్షణాలు, దైవత్వము ఎలా ఉంటదంటే అనగా ఆయన నిత్య శక్తియు దేవత్వమును. ఆయన నిత్య శక్తి, దేవత్వము. ఆయన నిత్య శక్తి అంటే అంతం లేదా? లేదు, అంతం లేదు. అంతం లేనివాడు ప్రియులారా. అంటే నిత్యము జీవించేవాడు, నిత్యము జీవించేవాడు. అది ఆయన ప్రధానమైన లక్షణం ప్రియులారా, ప్రధానమైన లక్షణం. మరి వీరు, ఈ ప్రజలు దేవుళ్ళుగా దేవతలుగా పిలువబడుతున్న వారు ఎవరైనా నిత్యము జీవిస్తున్నారా? ఆలోచించండి, నిత్యము జీవిస్తున్నారా? అందుకే దేవుడు అనడు వీరిలో దేవత్వం లేదు, దేవత్వం లేని వాటిని మీరు దైవములని పూజిస్తున్నారు అని బాధపడుతారు. ప్రవక్త ద్వారా చెప్పాడు ప్రియులారా. దేవత్వం లేని వాటిని మీరు దేవుళ్ళుగా ఎందుకు పూజిస్తున్నారని బాధపడుతున్నాడు దేవుడు. ప్రియులారా, మనిషి వివేచన కోల్పోయాడు. నిత్యము జీవించేవాడే దేవుడు, ఆయనే దేవుడు ప్రియులారా. ఆయన దేవుడు, ఆయన నిత్యము జీవించాడు కనుక, నిత్య శక్తి గనుక ఆ శక్తిమంతుడే ఎలాంటి శక్తులైనా చెయ్యగలడు, సృష్టించగలడు. అందుకే ప్రవక్త ద్వారా ఒక మంచి మాట రాయించాడు. దేవుడు ఎవరు నువ్వు అని ప్రశ్నిస్తే దేవుడు సమాధానం చెబుతున్నాడు. ఈ ప్రపంచంలో దేవుళ్ళు గాని దేవతలుగా గాని పిలువబడుతున్న ఎవరైనా సరే ఈ కార్యాలు చేస్తున్నారా అని ప్రశ్నిస్తున్నాడు పిల్లారా. ఒకసారి చూడండి, ప్రవక్త అయినటువంటి యెషయా గారి ద్వారా ఒక మాట చెబుతున్నాడు దేవుడు. మీరు నేర్చుకోవాలి, దేవుని గూర్చినటువంటి మహాజ్ఞానం నేర్చుకోవాలి, దేవునిలో గొప్పవారు మీరు కావాలి. అందుకోసమే మీకు ఈ మాటలన్నీ తెలియజేస్తున్నాము. యెషయా గ్రంథము 45:18 వచనము దేవుడు చెబుతున్నాడు. దేవుడు ఎవరు అని చెబితే ఆయన అంటున్నాడు, ఆకాశములకు సృష్టికర్తయగు యెహోవాయే దేవుడు. ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడే నిజమైన దేవుడు. ఆకాశములను సృష్టించింది ఎవరు? నువ్వు పూజిస్తున్న పక్ష, నువ్వు పూజిస్తున్నటువంటి చతుష్పాద జంతువులా, లేదంటే నువ్వు పూజిస్తున్నటువంటి పురుగులా, నువ్వు పూజిస్తున్నటువంటి మనిషి రూపమా? ఏ ప్రతిమ ఈ ఆకాశంలో సృష్టించింది అని దేవుడు అడుగుతున్నాడు. ఎవరైతే ఈ ఆకాశంలో సృష్టిస్తారో వారే దేవుడు అని దేవుడు చెబుతున్నాడు పిల్లారా. ఆకాశంలో అంటే మామూలు విషయం కాదు. ఈరోజు శాస్త్ర ప్రపంచం చదువుతుంది, మేము అభివృద్ధి చెందాము, ఈరోజు దేవుడు లేడని విర్రవీగుతుండే మూర్ఖులు, అది వేరే విషయం, పక్కన పెట్టండి. బుద్ధి జ్ఞానం లేకుండా, నిజంగా కనీసం లాజిక్ లేకుండా మాట్లాడుతున్నటువంటి మాటలు ఇవన్నీ ప్రియులారా. ఆకాశం అంచును చూసి ఏమంటున్నారో తెలిసినా, మనం ఎప్పటికీ చేరలేము, ఆకాశపు అంచు మనకు తెలియదు అని వీళ్ళు మాటలు చెబుతున్నారు పిల్లరా. అంటే మనం చూస్తున్న ఆకాశం మనకేదో దగ్గరలో ఉన్నట్టుగా నీకు కనపడుతుంది, కానీ దాని అంచుకు నువ్వు చేరలేవు. నీ ఆయుష్ చాలదు, నీ తరతరాలు నీకు ఇచ్చినా సరే నీ ఆయుష్ నీకు చాలదు పిల్లారా. అసలు మనిషికి ఆ అంచే తెలియదు. అలాంటి అద్భుతమైన ఈ ఆకాశాన్ని కలుగజేసింది ఎవరు అంటే, ఇదిగో ఈ పక్షి చేసిందని చెబుతావా? లేదంటే ఈ పురుగు చేసిందని చెబుతావా? లేదంటే ఈ మనిషి చేశాడని చెబుతావా? ఈ రోజు శాస్త్రవేత్త అని చెప్పుకుంటున్నటువంటి మనిషి, సైంటిస్ట్ అని చెప్పుకుంటున్నటువంటి వాడు చెప్పగలడా నేనే ఆకాశాన్ని సృష్టించినాను అని చెప్పగలడా ఎవడైనా? ఏ ఒక్కడు చెప్పలేడు, ఎవరు చెప్పలేరు పిల్లరా, ఎవరు చెప్పలేరు. సృష్టికర్తనే చెబుతున్నాడు, ఆకాశములకు సృష్టికర్తయగు దేవుడే నిజమైన దేవుడు అని చాలా క్లియర్గా చెబుతున్నాడు. దీన్ని బట్టి నీకు అర్థం కావాలి, కంక్లూజన్కు రావాలి. నేను పూజిస్తున్న ఈ ప్రతిమ దాన్ని సృష్టించలేదే, నేను పూజిస్తున్నటువంటి ఈ ప్రతిమ కనీసం నేను మాట్లాడిన మాటకు రిప్లై ఇవ్వలేదే, మరి ఆకాశమును ఎలా సృష్టించగలదు అని కనీసం వివేచన మనలో రావాలి పిల్లారా. కనీసం వివేచన. అప్పుడు నీకు నిజమైన దేవుడు కనపడిపోతాడు, నిజమైన దేవుడు కనపడిపోతాడు పిల్లారా. దేవుడు చదువుతుండు ఎంత లాజికల్గా మాట్లాడుతున్నాడు. ఎవరితోనే నేను చదువుతా ఒకే మాట, బైబిల్ అనేది లాజికల్. అందరూ సైన్స్ లాజికల్ అంటారు, సైన్స్ లాజికల్ కాదు. వాళ్ళు లాజికల్ అని చెప్పుకుంటారు అంతే. నేను సైంటిస్ట్నే, నేను సైన్స్ చదివిన అని కాబట్టి ఈ విషయాలన్నీ నాకు అర్థమవుతున్నాయి పిల్లారా. సైన్స్ లాజిక్ అంటాడు. భూమి ఒకప్పుడు బల్లపరుపుగా ఉందని చెప్పారు ఒకప్పుడు, తర్వాతనేమో భూమి గుండ్రంగా ఉంది అన్నాడు. అదేంది? సైంటిస్టువే, రెండు మాటలు ఎందుకు మాట్లాడుతున్నావు అంటే బల్లపరుపుగా ఉన్నది నీకు లాజిక్ అనిపించిందా? కాదు, లాజిక్ కాదు. నువ్వు లాజిక్ లేకుండా నీ అబద్ధాలను ప్రజల మీద రుద్దుతున్నావు అంతే. నువ్వు ఏదో లాజిక్, నేను గొప్పవనే నువ్వు ప్రజల మధ్య కనపరుచుకుంటున్నావు శాస్త్రవేత్త. పిల్లరా, దేవుని మాటలు లాజికల్, రేషనల్ కలిగినటువంటివి, ఎవడు తప్పు పట్టడానికి వీలు లేనటువంటివి. ఎవడైనా ఈ ప్రపంచంలో ఏ ఒక్కడు తప్పు పట్టలేనటువంటివి మాటలు దేవుని మాటలు పిల్లారా. దేవుడు ఎప్పుడో చెప్పాడు భూమి కుండ్రంగానే ఉంది, గోళాకారంలో ఉంది అని చెప్పాడు. ఆయన ఎప్పుడు మాట తప్పు వాడు కాదు, గోళాకారంలోనే ఉంది భూమి పిల్లారా.
సృష్టికర్త కనుక అందుకే చదువుతుండు ఆకాశములకు సృష్టికర్తయే నిజమైన దేవుడు. ఆయననే నేను ఆయన దేవుడు చెబుతుండు పిల్లరా. మరి మనం వివేచించాలా లేదా? మనము ఈ పురుగును పూజిస్తున్నామే, మళ్ళీ ఈ పురుగు ఆకాశాన్ని సృష్టించగలదా? లేదంటే ఈ ప్రతిమ ఆకాశాన్ని సృష్టించగలదా అని మనం వివేచించాలా లేదా? ఆకాశ పక్షుల కంటే ఎక్కువ బుద్ధి నేర్పుచు, భూజంతువుల కంటే ఎక్కువ జ్ఞానం నేర్పుతున్నటువంటి నీకు కానీ కనీసము భూజంతువులకున్న జ్ఞానం లేదు, పక్షులకున్నటువంటి జ్ఞానం లేదు మనిషికి ఈరోజు. ప్రియులారా, చాలా బాధకరము. కన్న తండ్రికి ఎంతో బాధ ప్రియులారా. మరి ఆకాశమును సృష్టించాను కదా, ఆకాశం కింద ఏమేమి ఉన్నాయో చెబుతూ దేవుడు ప్రశ్నిస్తుండు మనిషిని. ఒకవేళ ఆయన దేవుడు కాదు అని నువ్వంటే, దేవుడు లేడు అని నువ్వంటే, లేదంటే నేను సృష్టించినటువంటి ప్రతిమనే దేవుడు అంటే ఆయన అడుగుతున్నాడు ప్రశ్న. సమాధానం చెప్పాలి. ఎవడైనా సరే సమాధానం చెప్పండి ముందు. ఈ ఆకాశం కింద ఆయన సృష్టించిన వాటిని చూపించి మనిషిని ప్రశ్నిస్తున్నాడు దేవుడు. యెషయా గ్రంథం 40వ అధ్యాయం పిల్లలారా 26వ వచనము, మీ కన్నులు పైకెత్తి చూడండి. దేనికి? ఆకాశం ఎంత బాగా ఉంది, లేదంటే వర్షం ఎప్పుడు వస్తుంది, ఇవి చూడడం కోసం కాదు. ఒకవేళ చూసినా ఓకే. దేవుడు ప్రశ్నిస్తున్నాడు, మీ కన్నులు పైకెత్తి చూడండి, వీటిని ఎవడు సృజించను? వీటి లెక్క చొప్పున వీటి సమూహంలో బయలుదేరి చేసి వీటన్నిటిని పేర్లు పెట్టి పిలుచువాడే కదా. మానవుడా, ఓ మనిషి, ఓ శాస్త్రవేత్త, నిన్నే అడుగుతున్నా, ఎవరు సృజించారు? నువ్వా? నీ తండ్రి తండ్రా? లేదంటే నువ్వు పూజిస్తున్నటువంటి ఈ ప్రతిమన? ఎవరు సృష్టించారు వీటిని? వీటికి పేర్లు పెట్టి వీటి లెక్క చొప్పున పిలుచువాడే కదా. ఎంత బాగా చెబుతున్నాడు దేవుడు పిల్లరా. నేనే కదా వాటికి పేర్లు పెట్టాను, వాటికి సంఖ్యను నియమించాను. మీకైతే సంఖ్య తెలియదు ఎన్నున్నాయో. ఆకాశంలో మిలమిల మెరిసే నక్షత్రాల సంఖ్య మనిషికి తెలియదు, శాస్త్రవేత్తలకు తెలియదు, ఎవ్వడికి తెలియదు, ఎప్పటికీ తెలియదు. దేవునికి మాత్రమే తెలుసు. ఎందుకంటే సృష్టించాడు గనక. సృష్టికర్తకే తెలుసు పిల్లరా. అదే దేవుడు అడుగుతున్నాడు, నువ్వు పూజిస్తున్న ఈ ప్రతిమకు తెలుసా? ఈ ప్రతిమను సృష్టించిందా? వాటిని మహాశక్తులను, నిత్య శక్తి అయినటువంటి నేనే ఈ మహాశక్తులను, ఈ అగ్నిగోళాలను, నక్షత్రాలను నేనే సృష్టించానని చెబుతుండే పిల్లరా. మరి మనిషి చేసుకున్న ప్రతిమ సృష్టించగలదా ఈ మహాశక్తులను? ఈ ప్రతిమకి ఏ శక్తి లేకనే ఎక్కడ కూర్చున్న ప్రతిమ అక్కడే ఉండిపోతుంది. కనీసము కదలలేదు, కనీసము మాట్లాడలేదు. నువ్వు మాట్లాడిన మాటలకు ప్రతిమ ప్రతిస్పందన ఇవ్వలేదు. అలాంటప్పుడు ఎలా వీటిని సృష్టించగలదు? ఓ మానవుడా, ఆలోచించు. మనిషి ఆలోచించు. వీరు దేవులంటావేంటి? నా రూపాన్ని ఈటకు ఆ క్షయమైన వాటి రూపానికి మార్చేసేవేంటి అని దేవుడు బాధపడుతూ చెబుతుంది పిల్లరా. నిజంగా మీరు ఆలోచించండి పిల్లరా. మీరు వివేకులు కావాలి. క్రైస్తవుడంటే మత బోధకుడు కాదు, మహాజ్ఞాని. ఈ లోకాన్ని వెలుగులో నడిపించే మహాజ్ఞాని క్రైస్తవుడు. ఈరోజు కాకపోతే క్రైస్తవ్యం ఒక మతము. అఫ్కోర్స్ దాంట్లో మన ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి, మనలో లోపాలు కూడా ఉన్నాయి. ఎప్పుడు చూసినా అమ్మ కడుపు నొప్పా రా తల్లి, బేదులా రా తల్లి, విరేచనాలా ట్యాబ్లెట్ వద్దు నా దగ్గరికి రా ప్రార్థన చేస్తా, లేదంటే ప్రార్థన చేసిన ఆయిల్ ఉంది నీ నోట్లో పోస్తా. ప్రియులారా, ఇలాంటి బోధలు చేయబట్టే ఈరోజు పరలోకపు కన్న తండ్రిని అపార్థం చేసుకుంటుంది ఈ సమాజము. దేవుని మీద నిందలు వేస్తున్నది, ఆయన నమ్మిన వారి మీద కూడా నిందలు వేస్తున్నది. పిల్లరా, ఈ మహాజ్ఞానం బోధిస్తే ఎవడు కాదనగలడు? నువ్వు బోధించాల్సింది మహాజ్ఞానము. ఈ పొట్ట కూటి కోసము ఉపయోగపడే బోధలు కాదు, ఆ బోధలు కాదు. ఆలోచించాలి మనిషి ఆలోచించాలి. క్రైస్తవుడు మరి ముఖ్యంగా ఆలోచించాలి. మనం ఏం చేస్తున్నాము, మనం ఏం ప్రకటిస్తున్నాం అనేది. దేవుడు చెప్పమన్నది చెప్పాలి పిల్లరా, దేవుడు చెప్పమన్నదే చెప్పాలి. అదే క్రైస్ట్ చర్చ్ ఖమ్మం వారు చేస్తున్నది, అదే మేము చేస్తున్నది. దేవుడు ఏవైతే నేర్పమన్నాడో ఈ సమాజానికి అవే నేర్పుతున్నాం. మా దగ్గరికి రండి, మీరు ఐశ్వర్యవంతులైపోతారు, మీరు ఇల్లు కట్టుకుంటారు, ఒంట్లో జబ్బులన్నీ పోతాయి. ఇవన్నీ బోధించడానికి మేము రాలేదు. మేము చెప్పినా చెప్పకపోయినా మీకు అవసరమైనవన్నీ దేవుడు మీ కాళ్ళ కింద పెట్టాడు. ఆయనే ఇస్తాడు ఆరోగ్యము. బ్రతుకునిచ్చిన దేవుడు ఆరోగ్యం ఇవ్వడా? ఇస్తాడు. నువ్వు దేవుని కోసం బ్రతుకుతే, నువ్వు దేవుని కొరకు బ్రతకాలనే నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాడు. ఈరోజు జ్వరం వస్తుంది, రేపు పోతుంది. అందుకు కావాల్సిన టాబ్లెట్స్ పెట్టాడు ప్రకృతిలోనే. ఇంకా దేవుని దగ్గరికి వచ్చి దేవుడా నాకు ఇది అది అంటే ఇంత స్వార్థపరుడుగా ఎలా మారిపోతున్నావు క్రైస్తవుడా? ఇంత స్వార్థం పనికిరాదు. అందుకే పిల్లరా, క్రైస్ట్ చర్చ్ ఖమ్మం తరపున ఒక మంచి సాంగ్, దేవుని ప్రేమ ఎంత ఉన్నతమైనదో తెలియజేసే పాట పిల్లరా.
2027 జనవరి 1న రిలీజ్ చేయాలని ఆశ కలిగి మనం ప్రయాసపడుతున్నాం. మానవాళికి దేవుడు అర్థమయ్యే విధంగా ఈరోజు క్రైస్తవులు చూపిస్తున్నట్టుగా చూపించటం లేదు. దేవుని ప్రేమ ఎంత అద్భుతమైనదో, ఎలా చూపించాడో అర్థమయ్యే విధంగా కళ్ళకు కట్టినట్టుగా చూపించాలనుకుంటున్నాం. ప్రియులారా, మనిషికి అర్థం కావటం లేదు. ప్రతి నిత్యము దేవుని ప్రేమను అనుభవిస్తున్నా మనిషి దేవుని పక్కన పెట్టేశాడు, తాను సృష్టించిన ప్రతిమకే నమస్కరిస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు క్రైస్తవులు కూడా స్వార్థపరులుగా మారిపోయారు. దేవునికి పనికొచ్చేవారు ఎవరున్నారు చెప్పండి? నేను దేవుని కొరకు నేను బ్రతుకుతానని నిలబడి క్రైస్తవుడు ఎవరైనా ఉన్నాడా? నేను అక్కడికి వెళ్ళానండి, నాకు జాబ్ వచ్చింది. మరి దేవుని కొరకు ఏం చేశావు? ఏం లేదు, రెగ్యులర్గా జాబ్లో బిజీ అయిపోయా. మరి జాబ్ ఇచ్చిన కన్న తండ్రిని ఏ రోజైనా జ్ఞాపకం చేసుకుంటున్నావా? ఆయన పని చేస్తున్నావా? ఆయన ఎంత బాధపడుతున్నాడో ఆలోచిస్తున్నావా? అది ఏమొద్దు మాకు. మా పొట్ట నింపాలి 60-70 సంవత్సరాలు, మా పిల్లల పొట్టలు నింపాలి, తర్వాత అందరం సచ్చి నరకానికి పోవాలి. ఇదే తప్ప క్రైస్తవంలో ఇంకా ఏముంది పిల్లారా? ఏం నేర్పుతున్నారు ఈరోజు? ఆలోచించండి. మహాజ్ఞానానికి వారసులు కావాలి మీరు. దేవుని మహాజ్ఞానానికి వారసులు కావాలి. భూలోకాన్ని తలక్రిందులు చేయాలి క్రైస్తవులుగా మనం. ఒకనాడు 1వ శతాబ్దం క్రైస్తవులు అపోస్తలులు భూలోకాన్ని తలక్రిందులు చేశారు. అందుకే ఈరోజు క్రైస్తవం ప్రపంచవ్యాప్తమైంది. తలక్రిందులు చేసే బోధలు చేశారు కనుకనే ఈరోజు అలాంటి బోధలు ఉన్నాయా? ఉండవు. అన్ని అవసరాలు తీర్చే బోధలే. పెద్ద పెద్ద బోధకులు మన బుర్ర తినటానికి పెద్ద పెద్ద బోధకులు ప్రపంచవ్యాప్తంగా వాడబడుతున్నాయి. ఎవరిని నాశనం చేయటానికి, ఎవరిని ముంచటం కొరకు. ప్రియులారా, ఆలోచించాలి. దేవుని మాటలు మన చేతిలో ఉన్నాయి. మనుషులకు భక్తులు కావాకండి. ఎవరికైనా, మాకైనా సరే మీరు భక్తులు కావకూడదు, దేవునికే భక్తులు కావాలి మీరు. అప్పుడు మీరు స్వతంత్రులు, దేవుని కొరకు గొప్పగా బ్రతుకుతారు. పిల్లరా, ఈరోజు మానవ సమాజాన్ని చూస్తుంటే బాధ అనిపిస్తుంది. దేవుని గూర్చిన చెప్పేవారు లేరా? కరువు అయిపోయారు పిల్లరా. ఆయన గూర్చి ఎంతో అద్భుతంగా బైబిల్లో రాయిస్తే అవి చెప్పకుండా అవేవేవో చెబుతున్నారు. ఆకాశమును సృష్టించిన సృష్టికర్తనే నిజమైన సృష్టికర్త, ఆయనే దేవుడు, దూడ దేవుడు కాదు. ఇశ్రాయేల్ ప్రజలారా, మానవులారా, ప్రపంచ ప్రజలారా, దూడ దేవుళ్ళు కాదు, జంతువులు దేవుళ్ళు కాదు, పురుగులు దేవుళ్ళు కాదు, నువ్వు చేసుకున్న ప్రతిమ దేవుళ్ళు కాదు నాయనా. ఈ ఆకాశములు చూస్తున్నవే, ఆకాశంలో మెరుస్తున్నటువంటి మిలమిలా నక్షత్రాలను చూస్తున్నవే మహాశక్తులు, వీటన్నిటిని కలుగజేసిన వాడే నిజమైన దేవుడు, ఆయన సృష్టికర్త అని దేవుడు చెబుతున్న పిల్లరా. ఆలోచిస్తున్నారా? ఆలోచించాలి. ఆ సృష్టికర్త ఎవరు? ఆ సృష్టికర్తనే ఎవరు అని పరిచయం చేసుకున్నాడు అంటే పిల్లారా, మలాకీ గ్రంథం చూడండి. మలాకీ గ్రంథము 2వ అధ్యాయం మనం చూడగలిగితే 10వ వచనం పిల్లారా, 10వ వచనము. మనకందరికీ తండ్రి ఒక్కడే కాడా? దేవుడు అడుగుతుండు, మనందరికీ తండ్రి ఒక్కడే కాడా? ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఒక్క దేవుడే కదా మనల్ని సృష్టించింది. మరి ఈ ప్రపంచంలో దేవతలుగా, దేవుళ్ళుగా ఎలా వచ్చారు అని అడుగుతున్నాడు పిల్లరా. ఇంతమంది కోట్ల మంది దేవతలుగా ఎలా వెలిచారు? మనిషికి ఒక దేవుడు ఎలా వచ్చాడు? మనందరినీ సృష్టించింది ఒక్క ఆయనే కదా, సృష్టికర్త. ఆ సృష్టికర్తే మన తండ్రి కదా, మనల్ని కన్నా తండ్రి కదా. మరి ఇంతమంది తండ్రులు ఎలా వచ్చారు అని అడుగుతుండే పిల్లారా. ఎలా వచ్చారు? మనుషులకు వివేచన ఉందా? లేదు పిల్లారా. అందుకే దేవుడు అంటుండు, నన్ను ఎవరితో పోలుస్తారా మీరు? ఈ ఎద్దుతో పోలుస్తారా? ఈ దూడతో పోలుస్తారా? ఈ పురుగుతో పోలుస్తారా అని బాధపడుతూ చదువుతున్నాడు పిల్లారా. యెషయా గ్రంథము 40వ అధ్యాయము 25వ వచనం పిల్లారా. ఆయన అంటున్నాడు, ప్రశ్న వేస్తున్నాడు ప్రతి మనిషికి, నీవు ఇతనితో సమానుడవని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? దేవుడు అడుగుతున్నాడు. చెప్పగలడా ఏ మనిషి అయిన సమాధానం? నీవు ఇతనితో సమానుడు అని మీరు నన్నెవనికి సాటి చేయుదురు? ఈ పురుగుతో సమానం అని చేస్తారా? లేదంటే ఈ జంతువుతో సమానం అని చేస్తారా? లేదంటే ఈ మనిషితో సమానం అని చేస్తారా? మనిషికి వివేచన లేదు పిల్లరా. మనిషికి వివేచన లేదు, అస్సలు వివేచన లేదు. అందుకే వీళ్ళు సమాజం అంటున్నారు తెలుసా, తాము చేసుకున్న వాటిని చూసే వీరే మా తండ్రులు, వీరే మా తల్లి, వీరే మా దేవుడు అంటున్నారు. అందుకే ఇర్మియా గారి ద్వారా చదువుతున్న పిల్లరా, ఏం చదువుతున్నారు ఈ సమాజం చూడండి. ఇర్మియా గ్రంథం 2వ అధ్యాయం పిల్లరా, 26వ వచనము. ఇర్మియా గారి ద్వారా దేవుడు చెబుతున్నాడు, దొరికిన దొంగ సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు కుటుంబంలో వారు సిగ్గుపడుదురు. ఎందుకు? దొరికిన దొంగ సిగ్గుపడినట్లు. దొరికిన దొంగ సిగ్గుపడతాడా? సిగ్గుపడిపోతాడా? అయ్యో దొరికిపోయానే, షేమ్ నలుగురిలో తెలిసిపోతానే అని అనుకుంటాడా?
అనుకుంటాడు. అలా సిగ్గుపడినట్లు ఇశ్రాయేలు జనాంగమా మీరు కూడా సిగ్గుపడతారు అంటుండే. ఎందుకంటే వీళ్ళు ఏం చేశారంటే, నీవు మా తండ్రివని మ్రానుతోను, చెట్టు మ్రానుతోను చూసి నీవు మా తండ్రివి, నీవే నన్ను పుట్టించితవని రాతితో చెప్పుదురు. మ్రానుతోటి రాతితోటి నువ్వు మమ్మల్ని సృష్టించావు, మా కన్న తండ్రివి అని చెప్పుకుంటున్నారంట పిల్లారా. ఎంత దౌర్భాగ్యం, ఎంత ఘోరం ఆలోచించండి పిల్లారా. మ్రాను నీకు బ్రతుకునివ్వటం ఏంటి? నువ్వు చేసుకున్నటువంటి మ్రాను కానీ, నువ్వు చేసుకున్నటువంటి రాతి ప్రతిమ కానీ నీకు బ్రతుకునివ్వటం ఏంటి? నిన్నెలా సృష్టిస్తుంది? నువ్వే కదా అందంగా శిల్పకారుడి అయి చెక్కింది. ఒక మొద్దును తీసుకుని చాలా అందంగా శిల్పంగా చెక్కుతావు నువ్వు, మంచి అలంకరణ, మంచి డ్రెస్ చేస్తావు, మరలా చివరికి వెళ్ళి దానికి నమస్కరిస్తావేంటి? దేవుడు అడుగుతున్నాడు. కానీ ఈ ప్రజలు ఏమంటున్నారో తెలిసిన, నీవు మా తండ్రి. ఒక మొద్దు నీకెలా తండ్రి అవుతుంది? ఒక రాతి బండ నీకెలా తండ్రి అవుతుంది? నిన్ను ఎలా సృష్టించగలదు? ప్రశ్నిస్తున్నాడు పిల్లారా. దేవుడు బాధపడుతూ చెబుతుండే, ఈ మామూలు కూడా కాదు. దేవుడు బాధతో లేపేయగలడు ఒక క్షణంలోనే. నోవాహు గారి జలప్రలయంలో లాగా ఒక్క క్షణంలోనే లేపేయగలడు. కానీ జన్మనిచ్చాడు కదా, తండ్రి కదా, తండ్రి స్థానంలో ఉన్నటువంటి దేవుడు నిజంగా తన పిల్లలు నశించిపోకూడదనే ఆశతోటి, ప్రేమతోటి ఎదురు చూస్తున్నాడు. ఈ రోజు కాకపోయినా రేపైనా మాత్రడు, రేపైనా వస్తాడు, రేపైనా తెలుసుకుంటాడని ఎదురు చూపులతోటే ఉన్నాడు పరలోకపు కన్న తండ్రి. అందుకే మనము బ్రతికి ఉన్నాం. అందుకే మనం ఎటు తిరిగినా ఇంకా బ్రతికి ఉన్నాం భూమి మీద. నేను ఈ ప్రతిమనే పూజిస్తానని నువ్వు ఎర్రవీగుతున్నా, కన్న తండ్రి గనక ఎదురు చూస్తున్నాడు ఏదో ఒక రోజు వస్తావని. ప్రియులారా, నా తండ్రి అని నువ్వు ముద్దుతో చెప్పడం ఏంటి? నా తండ్రి అని నువ్వు రాతితో చెప్పడం ఏంటి? అవి ఎలా నీకు తండ్రులు అవుతాయి? అవి ఎలా నీకు తండ్రి అవుతాయా? అవి ఎలా నీకు జన్మనిస్తాయి? ప్రియులారా, నీవే కదా అందంగా చెప్పింది. ఒక రకం చెప్పాలంటే ఆ రాతి కన్నా గొప్పవాడి నువ్వే, ఆ రాతి కన్నా గొప్పవాడి నువ్వే, నువ్వు చేసిన ఆ మృద్దు కన్నా గొప్పవాడి నువ్వే. కానీ వాటికి నమస్కారం చేస్తావేంటి? నువ్వు వెళ్ళి చెయ్యకూడదు అని దేవుడు చెబుతుండు. ఇంకా బాధపడుతూ ఆయన చెబుతుండు. కీర్తన గ్రంథం 106వ అధ్యాయం ప్రియులారా, 19-20 వచనాలు ప్రియులారా. హోరేబులో వారు దూడను చేయించుకుని పోత పోసిన విగ్రహమునకు నమస్కారము చేసిరి, తమ మహిమాస్పదమును గడ్డి మేయు ఎద్దు రూపమునకు మార్చిరి. దేవుని మహిమను ప్రియులారా, దేవుని మహిమను ఎలా మార్చేశారు? గడ్డి మేయు ఎద్దు రూపమునికి మార్చేశారు. ఆ ఎద్దును చూసి దేవుడు అని అంటే నిజమైన దేవుడు ఏమనుకోవాలి ప్రియులారా? ఏమైపోతాడు ఆలోచించండి. ఆయన గుండె స్ట్రాంగ్ మనకంటే టక్కున హార్ట్ అటాక్ వచ్చేసి వెళ్ళిపోతాం. ఆయన గుండె స్ట్రాంగ్ గనక ఎన్ని హార్ట్ అటాక్ వచ్చినా తట్టుకుంటుండు. ఈ మనుషుల వలన ఆయనకు ఎన్ని హార్ట్ అటాక్స్, హృదయం నొచ్చుకొని ఉన్నా ఆయన జీవిస్తూ ఉన్నాడు నిత్యము. ప్రియులారా, మనలాంటి హృదయం కాదు గనక. మనమైతే మన కూతురు కని పెంచానండి, కానీ మమ్మల్ని కాదనేసి ప్రేమించిన వాడిని తీసేసుకుని వెళ్ళిపోయింది అని తండ్రి మరణిస్తాడు, తల్లి మరణిస్తుంది. ఇలాంటి జీవితం మాకెందుకు? నా కూతురు నన్ను మోసం చేసింది, నా కుమారుడు నన్ను మోసం చేసిందని ఆత్మహత్యలు చేసుకుంటారు తల్లిదండ్రులు, లేదంటే హార్ట్ అటాక్ వచ్చి మరణిస్తారు వాళ్ళు చేసిన ద్రోహం తట్టుకోలేక. మరి దేవునికి ఎంత బాధ ఉంటుంది, ఎంత పెయిన్ ఉంటుందో ఆలోచించారు పిల్లారా. ఆయన మహిమను గడ్డి మేయ ఎద్దు రూపానికి మారుస్తే ఆ ఎద్దును చూపించి దేవుడు ఈ ఎద్దే అంటే ఆయన ఎంతగా బాధపడిపోతాడో ఆలోచించండి పిల్లారా. ఈ మానవాళ్ళని చూసి బాధపడుతూ ప్రవక్త ద్వారా చెప్పిన మాటలన్నీ ఇవన్నీ పిల్లారా మీకు తెలియజేస్తున్నా. ఇవి తెలియజేయకపోతే మీకు ఎలా తెలుస్తే నేనే నీ దేవుడున్నానంటే నువ్వు తప్ప మాకు దేవుడు లేరా అని ఈ సమాజం అడుగుతుంది, ప్రశ్న వేస్తుంది. అందుకే దేవుడు రివర్స్ ప్రశ్న వేస్తున్నాడు. నేనే దేవుడును అని ఎలా నిరూపించుకోవాలో నిరూపించుకుంటుండ ఆయన. నేనే దేవుణ్ణి, ఎవ్వరూ లేరు. కానీ మీరేమో నా మహిమను మీరు గడ్డి మేయి ఎద్దు రూపానికి మార్చేశారే, పక్షుల రూపానికి మార్చేశారే, పురుగుల రూపానికి మార్చేశారే. పురుగు నీకు బ్రతుకునివ్వలేదు, పక్షి నీకు బ్రతుకునివ్వలేదు, ఏవి ఈ ప్రకృతిని కలగజేయలేదు. ప్రకృతి కలగజేసినటువంటి నన్ను విడిచిపెట్టేసి మీరు బట్టలు మార్చుకున్నట్టు దేవుళ్ళను మార్చేస్తే ఎలా, నన్ను మార్చేస్తే ఎలా అని బాధపడుతూ చదువుతున్న పిల్లరా ఆలోచించండి. ఏ మాత్రం దేవత్వం లేనటువంటి ఈ ప్రతిమలు ఎలా దేవుళ్ళు అవుతారు? ఏ ఒక్కరైనా ఆలోచిస్తున్నారా? ఏ ఒక్కరు ఆలోచించడం లేదు పిల్లారా. అందుకే దేవుడు అడుగుతున్నాడు, మీరు వివేచించండిరా, మీరు వివేచించండి, మీరు ఏం చేస్తున్నారో మీరు వివేచించండి అని ప్రవక్త అయిన యెషయా గారి ద్వారా ఒక మాట తెలియజేస్తుంది పిల్లారా. చూడండి, దేవుడు మీరు వివేచించండిరా అని ప్రశ్న వేస్తున్నాడు పిల్లారా. వివేచించే మాటలు ఆయన పలుకుతున్నాడు. ఒకసారి చదవండి పిల్లారా. యెషయా గ్రంథము 44వ అధ్యాయం పిల్లారా,
15వ వచనం నుంచి నేను చదువుతున్నా, మీరు కూడా ఆలోచించండి, మనసు పెట్టి ఆలోచించండి. మత బోధలాగా చూడద్దు ఎవరైనా సరే, మనసు పెట్టి ఆలోచించండి. 15వ వచనం నుంచి నేను చదువుతున్నా. ఒకడు పొయ్యి కట్టెలకు వాటిని ఉపయోగించును, అంటే కర్రలు, మొద్దులు, పొయ్యి కట్టెలకు, పొయ్యిలో మనము పొయ్యి వెలిగించడం కొరకు వాటిని ఉపయోగిస్తాం కదా, వాటిలో కొంత తీసుకొని చలి కాచుకొనును, నిప్పు రాజబెట్టి రొట్టె కాల్చుకొనును, ఒక తుండు తీసుకొని దానితో ఒక దేవతను చేసుకొనును, దానికి నమస్కారము చేయును, దానితో ఒక విగ్రహము చేసి దానికి సాగిలపడును. ఓ మనిషి, ఎలా చేస్తున్నావు నువ్వు తెలుసా? నువ్వు ఒక మొద్దును తీసుకొని నీకు అవసరం కనుక మంట వేసుకుంటున్నావు, చలిగాచుకుంటున్నావు, వంట వండుకుంటున్నావు. అదే మొద్దును తీసుకొని మరలా ప్రతిమ చేసుకుని దానికి సాష్టాంగ నమస్కారపడుతున్నావు. వివేచన ఉందే ఏమన్నా నీకు? నువ్వు ఏం చేస్తున్నావు, నువ్వు ఆలోచిస్తున్నావా, ఏమన్నా వివేచిస్తున్నావా అని దేవుడు అడుగుతున్న పిల్లరా. 16వ వచనము, అగ్నితో సగము కాల్చి ఉన్నాడు, కొదువ సగముతో మాంసము వండి భక్షించుచున్నాడు, తిని తృప్తి పొందగా చలి కాచుకొనుచు, ఆహా చలి కాచుకొంటిని, వెచ్చగా ఉన్నది అని అనుకొనుచున్నాడు. దానిలో మిగిలిన భాగముతో తమకు దేవతగానున్న విగ్రహమును చేయించుకొనును, దాని ఎదుట సాగిలపడుచు నమస్కారము చేయుచు, నీవే నా దేవుడవు, నన్ను రక్షింపమని ప్రార్థించును. వారు వివేచించరు, గ్రహింపరు. చూడకుండానట్లు వారి కన్నులు కప్పబడెను, గ్రహింపకుండానట్లు వారి హృదయములు మూయబడెను. ఎవడును ఆలోచన చెయ్యడు. నేను అగ్నిలో సగము కాల్చి తిని, నిప్పుల మీద వేసి రొట్టె కాల్చి తిని, దానితో మాంసం వండుకొని భోజనం చేసి తిని, మిగిలిన దాన్ని తీసుకొని దానితో హేయమైన దానిని చేయదునా, చెట్టు మొద్దుకు సాష్టాంగ పడుదునా అని ఎవడును ఆలోచింపడు. యోచించుటకు ఎవనికి నీ తెలివి లేదు, వివేచన లేదు. దేవుడు పలుకుతున్న మాటలు, నా మాటలు కాదు, నా మాటలు కాదు, దేవుని మాటలు పిల్లరా. ఎవరికి వివేచన లేదు, తెలివి లేదు. నువ్వు ఏ మొద్దునైతే కాల్చావో ఆ మొద్దునే మిగిలిన మొద్దుతో తీసుకొచ్చి ప్రతిమ చేసి దానికి నమస్కారం చేస్తున్నావు. నీకేమైనా మైండ్ పని చేస్తుందా అని అడుగుతుండే పిల్లరా. నీకేమైనా బ్రెయిన్ ఉందా లేదా? బుర్రలో బ్రెయిన్ ఉందా లేదా? మట్టి బుర్రనా? పిల్లరా, దేవుని మాటలు అద్భుతమైన పిల్లరా. నువ్వు ఆలోచిస్తే, మతముగా చూస్తే అది మనం ఏం చేయలేం. ఒక మతముగా చూస్తే ఇంక మనం ఏం చేయలేం పిల్లారా. మతముగా చూడకు, ఆయన మాటల్లోని ఆంతరంగాన్ని, అర్థాన్ని, పరమార్థాన్ని గ్రహించడానికి ప్రయత్నం చేయి. అప్పుడు అద్భుతం, బైబిల్ అద్భుతం, కళ్ళకద్దుకుంటావు. ఎవరమైనా పిల్లారా. దేవుడు ప్రశ్నిస్తుండే, ఎవరైనా సమాధానం చెప్పగలరా దీనికి? మరి ఎవరైనా సరే మేము దేవుళ్ళు కాదా, మరియు మేము నమ్మే దేవుళ్ళు కాదా అనే అనుకునే వాళ్ళు మరి సమాధానం చెప్పగలరా? నువ్వు కాల్చుకున్న మొద్దుకే నువ్వు నమస్కరిస్తున్నవే, ఎలా దేవుడవుతాడండి? ఎలా దేవుడవుతాడు? పిల్లారా, దేవుళ్ళు కాదు, దేవుడు ఒకడే, సృష్టికర్త ఒకడే. ఆ ఒక దేవుడే జన్మనిచ్చినటువంటి తండ్రి. మలాకి గ్రంథంలో చదివాం కదా 2:10, జన్మనిచ్చిన తండ్రి ఒక్క దేవుడే మనల్ని సృష్టించలేదా? ఆయనే కదా, ఒక్క తండ్రే కదా మనల్ని సృష్టించింది అని చెబుతుండు. అందుకే కొత్త నిబంధనలు కూడా పౌలు గారి ద్వారా మాట చెప్పాడు పిల్లలు. తండ్రి ఒకరే ఉంటారు, 10 మంది ఉండరు. ఎఫెసీయులకు రాసిన పత్రిక పిల్లారా, 4వ అధ్యాయం 6వ వచనము, అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే. అందరికీ, ప్రపంచ మానవాళ్ళందరికీ, భారతదేశంలో ఉన్న వారికే కాదు, అమెరికాలో ఉన్న వారికే కాదు, ఈ 6 నేల మీద కాపురం ఉంటున్న ప్రతి ఒక్కరికి తండ్రిగా ఉన్నవాడు ఒక్కడే, ఆయనే దేవుడు. మనకెంతమంది తండ్రులు పిల్లలు ఆలోచించండి. భూమి మీద మనకు బ్రతుకునిచ్చిన వారు ఎంతమంది తండ్రులు? ఒకరా, అనేకులా? అందుకే టైటిల్ అది పెట్టినాం. తనయులకు తండ్రులు ఒకరా, అనేకులా? ఆలోచించండి పిల్లరా. భూమి మీద నీకు బ్రతుకునిచ్చింది ఒకే తండ్రి, భూమి మీద నీకు బ్రతుకునిచ్చింది ఒకే తల్లి. మరి నీకేంటి కోట్ల మంది సృష్టికర్తలు వచ్చేశారు. ఎలా సృష్టించావు వీటన్నిటిని? ఆలోచించావా ఏ రోజైనా? ఆలోచించు. తండ్రులు ఒక్కరే ఉంటారు తప్ప అనేకులు ఉండరు. అనేకులు తండ్రులు ఉండరు. ఎక్కడ? ఒకే ఒక తండ్రి ఉంటాడు, ఆయనే నీకు జన్మనిచ్చిన తండ్రి. ఈ భూమి మీద నీకు జన్మనిచ్చిన తండ్రి ఒకడే. అలాగే ఈ బ్రతుకునిచ్చి, భూమి మీద బ్రతుకునిచ్చి, బ్రతుకులు అవసరమైనన్ని నీకు కలుగజేసినటువంటి సృష్టికర్త అయినటువంటి తండ్రి అయిన దేవుడు ఒకడే. ఆయన దేవుడు పిల్లారా, ఒకడే. కోట్ల కొలదిగా లేరు దేవుళ్ళు. కాకపోతే వీళ్ళే మనుషులు మార్చేశారు, రూపాలకు మార్చేశారు, ప్రతిమలకు మార్చేశారు.
ఒక్క దేవుడే పిల్లరా మనల్ని చేసింది. ఒక్క దేవుడే మనల్ని కలగజేశాడు. మొదటి నరుడైనటువంటి ఆదామును చేసింది ఎవరు? మొదటి నరుడైనటువంటి ఆదామును చేసింది ఎవరు? ఒక్క దేవుడే కదా. 10 మంది దేవుళ్ళ? సంతానోత్పత్తి కలగజేసే దేవుడు, లేదంటే వర్షాలు కలగజేసే దేవుడు, లేదంటే ఉగ్రత కలగజేసే దేవుడు, ఇలా డిఫరెంట్గా ఉండి ఆదామును కలగజేశారా? లేదే. ఒకే ఒక్క ఆయన, సృష్టికర్త అయినటువంటి దేవుడు ఒక్కడే. ఆయనే తండ్రి స్థానంలో ఉండి కన్నాడు, చేశాడు, సృష్టించాడు ఆదాము గారిని. అందుకే ఆదాము గురించి ఏం చెప్పాడో తెలిసిన? చాలా గొప్పగా చెప్పాడు దేవుడు. ఏమని చెప్పాడో తెలిసిన? ఒకసారి చూడండి, లూకాసు వార్త పిల్లరా 3వ అధ్యాయము 38వ వచనం నేను చదువుతున్నా. ఇక్కడ యేసుక్రీస్తుల వారి యొక్క వంశాలు తెలియజేస్తూ చివరి ఆదాము గురించి ఒక మంచి మాట పలుకుతాడు పిల్లరా. ఒకసారి చూడండి 38వ వచనం. కేయినాను ఎనోషును, ఎనోషు షేతుకు, షేతు ఆదాముకు, ఆదాము దేవునికి కుమారుడు. ఆదాము దేవునికి కుమారుడు, నరులకు కాదు. అంటే ఆదామును కన్నదెవరు? దేవుడు అన్నమాట. ఆదామును చేసింది ఎవరు? దేవుడు అన్నమాట, సృష్టికర్త అన్నమాట. అంటే ఒకే సృష్టికర్త ఆదాముకు జన్మనిచ్చాడు. ఒకే సృష్టికర్త, ఆయన దేవుడు, ఆయన తండ్రి. ఆయన ఆదాముకు జన్మనిచ్చాడు, ఆదామును సృష్టించాడు. ఆదామును సృష్టించినటువంటి దేవుడు ఆదాముకు సాటి అయిన సహకారిగా అవ్వమ్మను చేశాడు. అవ్వమ్మను కూడా చేసింది దేవుడే పిల్లరా. మరి ఆదాము అవ్వలకు ఎంతమంది దేవుళ్ళు ఉన్నారో మీరే చెప్పండి. ఇక్కడ ఆదాము అవ్వలకు వాళ్ళిద్దరికి ఎంతమంది దేవుళ్ళు ఉన్నారు? ప్రారంభంలో ఒకే దేవుడు కదా, ఒకే సృష్టికర్త కదా, ఒకే తండ్రి కదా. అనేకులు తండ్రులు లేరు కదా వాళ్ళిద్దరికి. మరి మనమందరం ఎవరమే? ఈ ప్రపంచ మానవాళ్ళందరూ ఎక్కడి నుంచి వచ్చారు? మనం చూస్తే ప్రియులారా బైబిల్ సమాధానం చెబుతుంది. అపోస్తుల కార్యములు ప్రియులారా 17వ అధ్యాయము 26వ వచనం మనం చూడగలిగితే, మరియు యావత్తు భూమి మీద కాపురం ఉన్నట్టుకు, అంటే ఈ ఆరిన నేల మీద కాపురం ఉండటానికి ఆయన దేవుడు ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి, ఒకరి నుండి ఆదాము నుండి చెప్పాడు కదా. ఆదాము గారి గురించి గొప్పగా చెప్పాడు కదా. ఆదాము నా కుమారుడు, నా కుమారుడు. ఆదాముకు నేను తండ్రిని, ఆదాముకు నేను తండ్రిని, సృష్టికర్తను, జన్మనిచ్చిన వాడిని, తండ్రి స్థానంలో ఉన్నవాడిని. ఆదాముకైనా అవ్వమ్మకైనా మరి వారి గర్భం నుంచి వచ్చినటువంటి ఈ మానవాళి, ఈ ప్రపంచ మానవాళి, అది తెల్లతోలైనా నల్లతోలైనా, పొట్టివాడైనా పొడగవాడైనా, స్థూలకాయుడైనా, ఎవడైనా ఎక్కడి నుండి వచ్చాడు? ఆదాము గర్భం నుంచే వచ్చాము. ఒకరి నుండి ప్రతి జాతి మనుషులను చేశాడు దేవుడు. ప్రతి భాష మాట్లాడేవాడిని చేశాడు, ప్రతి రంగు ఉన్నటువంటి వాడిని చేశాడు, ప్రతి దేశపు జనాంగాన్ని దేవుడు చేశాడు ఆదాము నుండే పిల్లరా. మరి ఆదాముకు ఒక్క దేవుడు ఉన్నప్పుడు ఈరోజు కోట్ల కొలదిగా ఉన్నటువంటి ఈ మానవాళికి మనిషికి ఒక దేవుడు ఎలా వచ్చాడు పిల్లరా? ఎందుకు వచ్చాడు? ఒకే దేవుడు ఉండాలి కదా. మన పితరులకు ఒకే దేవుడు ఉన్నప్పుడు, ఒకే సృష్టికర్త ఉన్నప్పుడు, ఈరోజు మనకు కూడా ఆ సృష్టికర్తనే మనకు కూడా సృష్టికర్త కదా. వాళ్ళు నమ్మిన దేవుడే మనకు కూడా దేవుడు కదా. వాళ్లకు జన్మనిచ్చిన దేవుడే మనకు కూడా జన్మనిచ్చిన దేవుడు కదా. మరి మనిషికి ఒక దేవుడని ఎలా పూజిస్తున్నావు నువ్వు? ఎందుకు పూజిస్తున్నావు? వివేచన ఉందా? ఆలోచించు. ఆదాము నుండే ప్రతి ఒక్కరం వచ్చాము. మరి అవ్వమ్మ గారి గురించి కూడా దేవుడు చెబుతూ ఈ ప్రపంచ మానవాళి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే పిల్లారా, ఆదికాండము 3వ అధ్యాయము 20వ వచనం పిల్లారా, ఆదాము తన భార్యకు అవ్వా అని పేరు పెట్టెను. ఎందుకు పెట్టావు? అవ్వా అని ఎందుకు పేరు పెట్టావు అని ఆదామును అడిగితే, ఏలయనగా ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి, ఆమె జీవము గల ప్రతి వానికి తల్లి. అవ్వమ్మ గారు పిల్లరా, ఈ ఆహార నేల మీద ప్రతి ఒక్కరికి తల్లి అవ్వమ్మ గారు. వాళ్ళు యాక్సెప్ట్ చేసినా చేయకపోయినా ఈరోజు శాస్త్రం కూడా అదే ఒప్పుకుంటుంది. మైటోకాండ్రియల్ అనే ఒక కణహంగం మన సెల్లో ఉంటుంది పిల్లారా. మన బాడీలో అనేక సెల్స్తో నిర్మాణమైతే ఆ సెల్లో మైటోకాండ్రియా అనేది ఒకటి ఉంటుంది పిల్లారా. అది శక్తిని మనకు ప్రొడ్యూస్ చేస్తుంటది. దాంట్లో ఒక డిఎన్ఏ మెటీరియల్, జెనెటిక్ మెటీరియల్, జన్యు పదార్థం ఉంటుంది. ఆ జన్యు పదార్థాన్ని శాస్త్ర ప్రపంచం పరిశోధన చేసి వాళ్ళు చెప్పిన సాక్ష్యం ఏందో తెలిసినా, మనందరికీ తల్లి ఒకరే అంటుంది శాస్త్ర ప్రపంచం. దేవుని నమ్మకపోవచ్చు, ఒక వాస్తవాన్ని వాళ్ళు చెప్పారు. బైబిల్ ఏం చెబుతుంది? జీవము గల ప్రతి వానికి అవ్వమ్మ గారు తల్లి. ఎంత అద్భుతం ప్రియులారా! బైబిల్ ఎంత అద్భుతం! శాస్త్రం పనికి వస్తుందా బైబిల్ ముందు? ఎందుకు పనికిరాదు, ఎందుకు పనికిరాదు పిల్లారా. అందుకే ఆ శాస్త్రాన్ని పక్కన పెట్టి మేము ఈరోజు బైబిల్ పెట్టాం. శాస్త్రాన్ని నేర్చుకున్న దాన్ని కూడా పక్కన పెట్టి దేవుని మహాజ్ఞానం బోధించడం మొదలుపెట్టాం. ఎందుకు? దేవుని జ్ఞానమే ఉన్నతమైనది, ఏది కాదు పిల్లారా. మన అందరికీ ఆది తల్లి అవ్వమ్మ గారే. మరి అవ్వమ్మ గారికి ఒక దేవుడు, మన ఆది తండ్రి అయినటువంటి ఆదాము గారికి ఒక దేవుడు, ఒకే సృష్టికర్త.
మరి ఆ వారి గర్భం నుండి వచ్చినటువంటి ఆయన పిల్లలైనటువంటి మనకు మాత్రము అనేక దేవుళ్ళు ఎందుకు వచ్చారు, ఎలా వచ్చారు? మనకు వివేచన లేదు గనకనే వీళ్ళందరూ పుట్టకొచ్చారు పిల్లరా. అందుకే దేవుడు బాధపడుతూ ప్రశ్నించాడు, ప్రతి ఒక్కరిని ప్రశ్నిస్తున్నాడు. మీరు వివేచించండి, ఆలోచించండి. ఆదాముకు ఒకే దేవుడైనప్పుడు, అవ్వమ్మ గారికి ఒకే దేవుడైనప్పుడు, వారి గర్భవాసం నుండి వచ్చినటువంటి వారి పిల్లలైనటువంటి మానవాళికి ఒకే దేవుడు ఉండాలి కదా. ఇంతమంది దేవుళ్ళు ఎందుకు వచ్చారు? రాకూడదు కదా. వారు నమ్మిన దేవుడే మన దేవుడు పిల్లరా. ఆదాము నమ్మిన దేవుడే మన దేవుడు, అవ్వమ్మ గారు నమ్మిన దేవుడే మన దేవుడు. ఆయనే నిజమైన దేవుడు, సృష్టికర్త, తండ్రి పిల్లరా. ఈరోజు పేర్లు పెట్టి పిలుస్తాడు, పేర్లు కాదు. ఆయన తండ్రి, పేర్లకు మించినటువంటి గొప్ప గుణము తండ్రి. ఆయన పేర్లు ఎందుకు పెట్టారో బొడిసల గ్రామంలో మనము వివరిస్తున్నాం కొన్ని విషయాలు. ఆయన టైటిల్స్, దేవుడికి పెట్టిన టైటిల్స్, దాని వెనక ఉన్నటువంటి పరమార్థాన్ని తెలియజేస్తున్నాం. పేరు కాదు, ఆయన గుణము చూడండి. తండ్రి స్థానంలో ఉన్నాడు దేవుడు పిల్లరా. తండ్రి ఒక్కడే ఉంటాడు కానీ అనేకులు ఉండరు ఏ ఒక్కరికి. ఇది మినిమం లాజిక్ అంటారు, మినిమం కామన్ సెన్స్ అంటారు. ఎవరికైనా మినిమం కామన్ సెన్స్తో ఆలోచిస్తే నాకు అనేక మంది దేవతలు ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు ఉన్నారు అని చెప్పకూడదు. ఒక బాబు సృష్టికర్త ఒకడే ఉంటాడు, ఆయనే నీకు జన్మనిచ్చిన దేవుడు, సృష్టికర్త. ఇంకా చెప్పాలంటే ఆయనే నీ తండ్రి. ఆదాము దేవునికి కుమారుడు, మనము దేవునికి కుమారులమే, దేవుని పిల్లలమే. అనేక సార్లు చెప్పా ఈ పాఠం. దేవుని పిల్లలం ఎలా అయ్యామో, మనం దేవుని పిల్లలమా? అవును, ఆయన సంతానము. ఆయన మనల్ని కన్నాడు. కన్న తండ్రిని విడిచిపెట్టేసి ఎవరినెవరినో పూజిస్తే, దూడను పూజిస్తే, లేదంటే పురుగులను పూజిస్తుంటే, ప్రతిమలను పూజిస్తుంటే తండ్రి తట్టుకోగలడా? తట్టుకోలేకనే ఆ రోజున్నటువంటి ఇశ్రాయేల్ సమాజాన్ని చూసి ఆయన పలికిన మాట పిల్లరా, ఆయన ఇచ్చిన ఆజ్ఞలో పరమార్థం అదే. ఇప్పుడు రండి ఆజ్ఞ దగ్గరికి. ఇవన్నీ తెలియజేస్తేనే మీకు ఈ ఆజ్ఞ అర్థమవుతుంది పిల్లరా. అనేక విషయాలు తెలియజేస్తున్నాం ఇక్కడ. నిర్గమకాండం 20వ అధ్యాయం పిల్లరా. మొదటి ఆజ్ఞ ఏం చెప్పాడు దేవుడు? 2-3 వచనాలు. నీ దేవుడనైన యెహోవాను నేనే దాసుల గృహమైన ఐగుప్తు దేశంలో నుండి నిన్ను వెలుపలికి రప్పించి తిని. దూడ కాదు, ఎద్దు కాదు, పక్షి కాదు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు. ఎందుకు? ఈ లోకంలో అనేకులు పుట్టకొచ్చారు గనక. వారు దేవుళ్ళు కాదు నాన్న. వాళ్ళు ఎవరు ఈ ఆకాశాన్ని సృష్టించలేదు, నక్షత్రాలను సృష్టించలేదు, ఈ ప్రకృతిలో రవ్వంతా కూడా సృష్టించలేదు. సృష్టించినటువంటి సృష్టికర్త నేనే మీకు దేవుడు. మరి ముఖ్యంగా ఐగుప్తులో కఠిన బానిసత్వంలో మగ్గిపోతున్న మిమ్మల్ని ఆ కఠినుడైనటువంటి ఫరో చేతుల నుంచి బయటికి రప్పించినటువంటి నిజమైన దేవుడు నేనే అని పరిచయం చేసుకుంటూ ఆయన ఆజ్ఞలలో మొదటి ఆజ్ఞగా ఇచ్చాడు పిల్లరా దేవుని ప్రజలకు. అందుకే ఆయన చదువుతుండు, సగర్వంగా చదువుతుండు, నేనే దేవుడును, మీకు ఇంకా ఎవరు దేవుళ్ళు ఉండకూడదు. వారు దేవుళ్ళు కాదు, దైవత్వం లేవు వాటిలలో. మీరు దేవుళ్ళుగా పిలువబడుతున్న వారిలో దైవత్వం లేదు. కానీ ఈరోజు మనిషి విడగొట్టుకున్నాడు పిల్లరా. ప్రాంతాల వారిగా విడగొట్టుకున్నాడు, కులాల వారిగా విడగొట్టుకున్నాడు, మతాల వారిగా విడగొట్టుకున్నాడు, దేశాల వారిగా విడగొట్టుకుని పిల్లరా దేవునికి దూరమైపోతుంది ఈ సమాజం అంతా. కన్న తండ్రి మనసును తెలుసుకోకుండా నీవు వేరు నేను వేరు అని తారతమ్యము చూపుకుంటూ అదే మాయలో, అదే భ్రమలో బ్రతుకుతుంది ఈ సమాజం ప్రియులారా. ఈ సమాజాన్ని మేల్కొల్పడం కొరకే దేవుడు ఈ మహాజ్ఞాన గ్రంథాన్ని ఇచ్చాడు మనకు. మరి మనం నేర్చుకోవద్దా? ఈ సమాజాన్ని మేల్కొల్పాలంటే నువ్వు నేర్చుకోకుండా ఎలా మేల్కొల్పుతావు? లేదు నేను చనిపోయిన వారిని తిరిగి లేపుతాను రండి, లేదంటే విరేచనాలు వచ్చినాయా నా దగ్గరికి రండి, ఎలా మేల్కొల్పుతావా? ఇవి అజయమనేది దేవుడు నిన్న కాదు. అబద్ధాల్లో మగ్గిపోతున్నటువంటి ఈ సమాజాన్ని సత్యం వైపు నడిపించాలనే ఈ మాటలు ఇచ్చాడు పిల్లారా. ఈరోజు కాకపోతే మనుషులందరూ గోడలు పెట్టుకున్నారు, అడ్డు గోడలు. చివరికి క్రైస్తవంలో కూడా దురదృష్టంగా డినామినేషన్స్గా గోడలు పెట్టేశారు. మేము మీ దగ్గరికి రాం, మేము మీ దగ్గరికి అస్సలు రాం, మాకు మీరు బోధించొద్దు. ఇంకా ఏం చెప్పాలి పిల్లారా? ఎవరికి చెప్పాలి పిల్లారా? దేవుడు ఎంతగా బాధపడిపోతాడో ఆలోచించండి. నువ్వు నమ్మిన దేవుడు నేను చదువుతున్నావు, నువ్వు నమ్మింది క్రీస్తునే, నేను నమ్మింది క్రీస్తే అని నువ్వు ఇద్దరం చెప్పుకుంటున్నామే. మరి ఎందుకు వినవు ఆ బోధన ఎందుకు సరి చేసుకోరు? అంటే వీళ్ళందరూ అక్రమకారులు. ప్రభువు చెప్పినట్టుగానే అక్రమకారులు వచ్చారు, దొంగ బోధకులు వచ్చారు, అబద్ధ బోధకులు వచ్చారు, ప్రజలను వంచిస్తున్నారు, నాశనం చేస్తున్నారు, నాశనం వైపు నడిపిస్తున్నారు. జాగ్రత్త. కొంతమంది బోధలు ఏమి చేయరు, జస్ట్ విజ్ఞాపనలు. ఏమని విజ్ఞాపన చేస్తావు బాబు? ఏమని విజ్ఞాపన చేస్తావు? నువ్వేమన్నా నీతిమంతుడివా? మన కొరకు నీతిమంతుడు మరణించాడు యేసుక్రీస్తుల వారు. మన కొరకు ఆయనే విజ్ఞాపన చేస్తున్నాడు నీకక్కరుగున్నవేవో ఇవ్వటానికి.
నువ్వేంటి మళ్ళీ స్పెషల్గా విజ్ఞాపన పెట్టేది? ఏం విజ్ఞాపన చేస్తావు? ఏం తక్కువైనా నువ్వు విజ్ఞాపన చేస్తావు? ఏం తక్కువ చేశాడని నువ్వు విజ్ఞాపన చేస్తావు? ఇవి చేయటానికి కాదు నేను దేవుడు పిలిచింది. ఈ మహాజ్ఞానం నేర్చుకుని లోకంలో జ్యోతుల వలె వెలుగు. అంధకారంలో మగ్గిపోతున్న ఈ ప్రపంచానికి నువ్వే ఒక వెలుగు. క్రైస్తవం దారి తప్పిపోయింది, ఎప్పుడో దారి తప్పిపోయింది పిల్లరా. ప్రారంభ శతాబ్దంలో, మొదటి శతాబ్దంలో ఉన్న క్రైస్తవం వేరు, ఇప్పుడు ఉన్నటువంటి క్రైస్తవం వేరు. కానీ అమాయకులు ప్రజలు మేము గుడికి వెళ్తున్నాం, మేము చప్పట్లు కొట్టుకుంటున్నాం, మేము భజన చేస్తున్నామని మాయలో బ్రతుకుతున్నారు తప్ప వాస్తవం గ్రహించటం లేదు. మీరు గ్రహించండి. మీ కళ్ళ ముందు ఈ మాటలన్నీ చూపించాను. మేమేమి మీ కొరకు సొంతంగా రాసుకొని మా హృదయాల్లో ఏదో నిండిపోయి రాలేదు పిల్లరా. దేవుడు చెప్పిన మాటలే మీకు అర్థం చేయించే విధంగా ప్రయత్నపడుతున్నాం అంతే. అర్థం చేయించాలనే ఆలోచించండి, వివేచించండి. అందుకే దేవుడు చెబుతున్నాడు ధర్మశాస్త్రంలో, నేను తప్ప ఎవ్వరు దేవుడు ఉండకూడదు. మీకు ఎవ్వరు ఉండకూడదా? ఉండకూడదు. ఎందుకంటే తండ్రి ఒక్కడే గనుక. ఎందుకు ఉండకూడదు అంటే తండ్రి ఒక్కడే గనుక. ఒక్కడే తండ్రి ఉంటాడు కానీ 10 మంది తండ్రులు ఉండరు, కోట్ల కొద్దిగా తండ్రులు ఉండరు. కనుక ఒక్కడే తండ్రి గనుక, ఆ తండ్రి నేనే గనుక, నేను తప్ప మీకు ఎవ్వరు తండ్రిగా ఉండకూడదు అని దేవుడు చాలా క్లియర్గా చెప్పాడు పిల్లారా. అందుకే 4వ వచనంలో చూస్తే, పైన ఆకాశం అందే గాని, క్రింద భూమి అందే గాని, భూమి క్రింద నీళ్ళ అందే గాని ఉండు దేని రూపమునైనను విగ్రహమునైనను నీవు చేసుకొనకూడదు, వాటికి సాగిలపడకూడదు, వాటిని పూజింపకూడదు. పూజింపకూడదా? పూజింపకూడదు. అవి దేవుళ్ళు కాదు. దేవత్వం లేదు వాటిలలో, దేవుని లక్షణాలు వాటిలో లేవు. అవి మీకు తండ్రి కాదు, అవి మిమ్మల్ని సృష్టించలేదు. అందుకే మీరు వాటిని పూజించకూడదు. మన వాళ్ళు క్రైస్తవులు చాలా మంది తెలుసుకోవాల్సినటువంటి విషయం పిల్లరా. ఈరోజు అన్య జనాంగం వారికి తెలియక తప్పుడు మార్గంలో ఉన్నారు, వేరే విషయం. మన వాళ్ళు వారు విగ్రహారాధికులు. వారి విగ్రహారాధికులని ఒక నెపం మోపుతూ, వారిని దూషిస్తూ, చివరికి ఆ దేవుని పిల్లలైనటువంటి అన్యజనులైనా దూరం చేసుకుంటున్నారు తప్ప దేవుని దగ్గరికి నడిపించే వారికి లేరు పిల్లరా. అందుకే నెక్స్ట్ మీటింగ్లో ఇక్కడే కాకర్ల గ్రామంలో ఏది విగ్రహారాధన అనే విషయాన్ని మీకు తెలియజేయాలనుకుంటున్నా. అసలు నిజంగా విగ్రహారాధన చేస్తున్నది ఎవరో తెలుసునా? క్రైస్తవులే. ఆ మాటలు చూస్తే మీరు ఆశ్చర్యపడిపోతారు. మనం ఏదో అబ్బో మేము నమ్మేశాం దేవుణ్ణి, మనం గొప్పగా దేవుణ్ణి నమ్మేశాము, దేవుని కొరకు బతుకుతున్నామని ఈ భ్రమలో ఉన్నటువంటి నామకార్థ క్రైస్తవ్యమే విగ్రహారాధన చేస్తున్నారు. అన్ని జనులు వారికి తెలియదు, సత్యం తెలియదు. అందుకే కదా బైబిల్ ఇచ్చింది తెలియజేయమని. ఇప్పుడు తెలియజేశాము, ఏది దేవుడు అనేది విషయం తెలియజేశాము. ఇలా తెలియవాన్ని పట్టుకొని పోయి నువ్వు విగ్రహారాధన చేస్తున్నావు అని వాళ్ళ మీద నిందలు మోపితే వాళ్ళ ఎలా తెలుసుకుంటారు దేవుని గురించి? తెలుసుకోలేరు పిల్లరా. అయ్యో మా దేవుని అంటావా అని వాళ్ళు బాధపడిపోతారు. వారికి తెలియదు కనుక ఇప్పుడు పిల్లరా ప్రేమ చూపాలి. ప్రేమ చూపి ప్రభువులాగా అగ్నిలో నుండి ఒకరినైనా మనం రక్షించే పనిలో ఉండాలి తప్ప దూరం చేసుకోకూడదు, ఎవరిని దూరం చేసుకోకూడదు. మరి ఏది విగ్రహారాధన? ఆ పాఠం నెక్స్ట్ మంత్లో ఈ కాకర్ల గ్రామంలోనే తెలియజేస్తారు పిల్లరా. దేవుడు చెప్పాడు కదా, దేని ప్రతిమను మీరు చేసుకోవద్దనని. మరి మేము చేసుకోలేదు, మా ఇంట్లో ఏ ప్రతిమ లేదని మీరు అనుకుంటారు. ఎలాంటి ప్రతిమలు మనము ప్రతిష్ఠించుకున్నామో ఆ మీటింగ్లో మీరు వింటారు పిల్లారా. విన్నారు కదా పిల్లారా. తనయులకు తండ్రి ఒకరా, అనేకులా? పిల్లారా, తండ్రి ఎప్పుడైనా ఒకరే ఉంటారు తప్ప అనేకులు ఉండరు. అది మొదట ప్రతి ఒక్కరూ గ్రహించాలి. మినిమం కామన్ సెన్స్ అంటాము, వివేచన అంటాము, బుద్ధి అంటాం పిల్లారా, తెలివితేటలు అంటాం. ఈ దేవుడు ఇచ్చినటువంటి ఈ తెలివితేటలతో ఆలోచించి ఒక్క దేవుడే, ఆయనే సృష్టికర్త, ఆయనే మన తండ్రి అని తెలుసుకుని ఆయనకు నమ్మకమైన పిల్లలుగా మనం బ్రతకటానికి కోసము మనం ప్రయత్నం చేద్దాం పిల్లరా. వచ్చే నెలలో మరొక మంచి అంశంతో ఏది విగ్రహారాధన అనే విషయాలు ఒక మంచి విషయము మీరు కూడా తప్పిపోకుండా దేవునిలో ఉండడం కొరకు తెలియజేయాలనుకుంటున్నాను. కాబట్టి అందరూ రావాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇప్పటి వరకు దేవుని మాటలు ఓపికతో విన్న మీ అందరికీ మరొకసారి ప్రభు నామంలో వందనాలు తెలియజేస్తూ ప్రార్థన చేసుకుని ముగించుకుందాం పిల్లరా. అందరు తల ఉంచినట్లయితే ప్రార్థించుకుందాం. మహాపరిశుద్ధుల ప్రేమగల మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన ఘనమైన శ్రేష్టమైన మహోన్నతమైన మీ నామానికి వందనాలు, స్తోత్రాలు తండ్రి. దేవా, ప్రపంచమంతా అంధకారంలో మగ్గిపోతున్నటువంటి ఈ తరుణంలో తండ్రి, మీ ప్రియ కుమారుని ఈ భూమి మీదకి పంపారు. ఆయన ద్వారా అనేకమైన ఉన్నతమైన సంగతులు, సత్యాన్ని తండ్రి, మహాజ్ఞానం మాకు తెలియజేశారు. ఆ మాటలు బైబిల్ ద్వారా రాయించి ఆ బైబిల్ని మా చేతిలో పెట్టారు నాయన. ఆ మాటలేగిన లేకపోతే మేము తప్పిపోయి నాయన ఇంకా మీ దగ్గరికి రాని వారిముగా, మిమ్మల్ని ఎప్పటికీ చూడలేని వారిముగా మిగిలిపోయేవారిం తండ్రి.
మీ ప్రేమ ఎంతో అమోఘము, ఎంతో ఉన్నతమైనది తండ్రి. మా కొరకు మీ మాటలు ముందుగానే రాయించి మా చేతిలో పెట్టారు. అందుని బట్టి మీకు కృతజ్ఞతలు తండ్రి. తండ్రి, ఈరోజు రాయించి ఇచ్చినా కానీ మీ మాటలు అర్థం చేసుకోకుండా స్వార్థపరులుగా మారిపోయి కేవలం 60-70 సంవత్సరాలు ఈ భూమి మీద బ్రతికే బ్రతుకు కొరకు బైబిల్ పట్టి బోధిస్తున్నటువంటి అనేకులు లోకంలో బయలుదేరారు నాయన. తండ్రి, అలాంటి మాయ బోధల్లో నుంచి మీ పిల్లలైన వారిని, మీ సంకల్పంలో ఉన్న ప్రతి ఒక్కరిని తండ్రి రక్షించండి, బయటికి విడిపించండి నాయన. మీ కొరకు గొప్పగా ఉన్నతంగా బ్రతికే మీ ప్రియులైన పిల్లలుగా ప్రతి ఒక్కరిని తీర్చిదిద్దామని వేడుకుంటున్నాం నాయన. మీ మాటలే, మీరే దేవుడు ఎలా అనే విషయాలు తండ్రి సాక్ష్యాలతోటి మీ పిల్లలకు చూపించాం నాయన. మీ మాటలే చూపించాము, ఆలోచింపజేశాము. విన్నవారు విని విడిచిపెట్టి తమను తాము మోసపుచ్చుకోకుండా తండ్రి, విని వాడి ప్రకారము ఆచరించేవారిగా తండ్రి, మీ కొరకు బ్రతికేవారిగా పేరు పేరున ప్రతి ఒక్కరిని దీవించమని వేడుకుంటున్నాం నాయన. మాయాబోధల వైపు కాకుండా సత్యాన్ని తెలుసుకున్న వారిగా, వారు లోకమందు జ్యోతులు వెలి వెలుగులాగున తండ్రి, అపోస్తులాగా మొదటి శతాబ్దం క్రైస్తవులాగా వారు నిలబడులాగున ప్రతి ఒక్కరిని బలపరచండి, స్థిరపరచండి, మీలో గొప్పవారిని చేయమని బ్రతిమాలి వేడుకుంటున్నాం కన తండ్రి. మేమందరము నాయన మీ కుటుంబముగా ఈరోజు మీ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ దీవించండి, వారి కుటుంబాలను దీవించండి, వారి పనిబాట్లలో తోడుగా ఉండి నడిపించండి, మంచి ఆరోగ్యాన్ని ఆయుష్ని ప్రసాదించమని వేడుకుంటున్నాం నాయన. మీ పిల్లలుగా, మీ కుటుంబముగా, మీకు ప్రియులైన పిల్లలుగా ఎల్లప్పుడూ మేము బ్రతుకుతూ మీ నామాన్ని మహిమపరిచేవారిగా, గొప్ప చేసేవారిగా ఈ లోకంలో మమ్మల్ని అందరినీ నిలబెడతారని బ్రతిమాలి వేడుకుంటూ కన్న తండ్రి. దేవా, మీ చిత్తమైతే మా ప్రభువు రక్షకుడు క్రీస్తు వారి రాకడ ఆలస్యమైతే మరలా మేమందరం సంఘముగా కూడి మీ మాటలు ఉన్నతమైన సంగతులు మేము నేర్చుకోవటానికి మీ సహాయం అనుగ్రహిస్తారని వేడుకుంటూ ఈ ప్రార్థన మా ప్రభువును, మా రక్షకుడును, మీ ప్రియ కుమారుడైనటువంటి క్రీస్తు వారి పుణ్యనామాన్ని అడిగి వేడుకుంటున్నాము తండ్రి. ఆమెన్. మనందరి కన్న తండ్రి అయిన దేవుని ప్రేమ, మన రక్షకుడు ప్రభు క్రీస్తు వారి మహాకృప, పరిశుద్ధాత్మ అన్యోన్య సహవాసము మనకును సకల పరిశుద్ధులకును దేవుని చిత్తము చొప్పున జరిగిస్తున్న ప్రతి ఒక్కరికి తోడైండి నడిపించునుగాక. ఆమెన్. పిల్లారా, మీ అందరికీ ప్రభునామంలో నా వందనాలు తెలియజేస్తున్నాను.